హల్లెలూయా. సో ఈరోజు స్పెసిఫిక్గా నేను సహోదరులతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని మీరు అంగీకరిస్తారని, దేవుడి వాక్యాన్ని వెంబడిస్తారని, ఆ మాట చొప్పున జీవించడానికి తీర్మానం చేసుకుంటారని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సృష్టి అంతరం చేసినప్పుడు సృష్టి ఆరంభంలో స్త్రీని గానో పురుషుని గానో దేవుడి నిర్మాణంలో ఇరువురు సమానంగా ఉంటూ వచ్చారు. దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు ఇద్దరిని నిర్మిస్తూ వచ్చాడు. కానీ వారు దీవించబడే ప్రక్రియని చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన ఏర్పాటుని, నిర్మాణాన్ని, నిర్ణయాలు తీసుకుని దేవుడు స్థాపిస్తూ వచ్చాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఉద్దేశాలని, దేవుడి తలంపుల్ని, దేవుని ఆలోచనల్ని ఏ రోజు మనం క్వశ్చన్ చేయలేం, లేకపోతే దానికి వేరుగా వెళ్ళి దాన్ని ఆర్గ్యూ చేసి దాన్ని ఎప్పుడు మనం గెలవలేం. కారణం ఏంటంటే దేవుడి ఉద్దేశాలు ఎప్పుడు ఉన్నతమైనవే. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్త్రీని చేసినప్పుడు స్త్రీని కేవలం బలహీనమైన వ్యక్తిగా చేయలేదు, స్త్రీని నిరుపయోగమైన వ్యక్తిగా చేయలేదు, స్త్రీని లేకపోతే ఒక అల్పమైన స్థాయిలో దేవుడు ఉద్దేశించలేదు. స్త్రీని దేవుడు ఒక ఘనమైన స్థాయి కోసం దేవుడు ఉద్దేశిస్తూ వచ్చాడు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో ఈ స్త్రీల దినోత్సవం రోజున స్త్రీలందరితో నేను చెప్పే విషయం ఏంటంటే, పాస్టర్ అండి మేము ఎలా ఉంటాం దేవుని చిత్తం, మేము ఈ అల్పంగానే లేకపోతే బలహీనంగా ఉంటాం దేవుని చిత్తమా, లేదా మేము ఘనంగా ఉంటాం దేవుని చిత్తం అంటే, నిర్మోహమాటంగా మీద చెప్పే మాట ఏంటంటే, మీరు ఘనమైన వ్యక్తులుగా ఉండాలనేది, మీరు బలవంతులుగా ఉండాలని, మీరు ఆశ్చర్యకరంగా ఉండాలని, మీరు కుటుంబానికి మూల కంబాలుగా ఉండాలనేది మీ విషయంలో 100% దేవుని చిత్తం. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు బలవంతమైన వ్యక్తిగా అవ్వడానికి, నువ్వు శక్తిమైన వ్యక్తిగా జీవించడానికి, దేవుడు ఉద్దేశించిన మార్గాల్లో నువ్వు నడవగలిగితే, దేవుడు ఉద్దేశించిన మార్గాలను అర్థం చేసుకోగలిగితే, యూ బికమ్ సమ్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్. పాస్టర్ గారండి స్త్రీలు బలవంతులైతే మరి పురుషులుగా మా సంగతి ఏంటి? నేను అంటాను, పురుషులకు ఇవ్వబడిన స్థాయి పురుషులదే, స్త్రీల్ని దాటి వారు వెళ్ళలేరు. వారు బలపడేది పురుషుల దగ్గర నుంచే. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, బహుశా చాలా మందికి ఈ మాట రుచించదు, చాలా మందిని అంగీకరించలేరు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాట ఏమో రాసి ఉంటుంది అంటే, పురుషుడు స్త్రీ వల్ల కలగలేదు. అందరూ ఏమంటారంటే, అందరూ తల్లి గర్భం నుంచి వచ్చామంటాం. కానీ బైబిల్ ఏ స్టేట్మెంట్ చేస్తుందంటే, పురుషుడు స్త్రీ నుంచి కలగలేదు, స్త్రీ పురుషుల్లో నుంచి కలిగింది అంటారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. సో దే ఆర్ బికాస్ ఆఫ్ దీస్ గైస్. హల్లెలూయా. సో మనం బలపడే విధానం ఏంటి, మనం దీవించబడే విధానం ఏంటి, దేవుని చేతిలో మనం దేవుడి యొక్క ఉద్దేశంలో మనం వర్ధిల్లడానికి దేవుడు ఇచ్చిన మార్గం ఏంటి మనం అర్థం చేసుకోగలిగితే, కుటుంబంలో యజమానురాలుగా ఉన్న వాళ్ళ, స్త్రీలుగా ఉన్న వాళ్ళ, యూ క్యాన్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ బిల్డింగ్ ఏ ఫ్యామిలీ. ఓ కుటుంబాన్ని నిర్మించడంలో మీకున్న ప్రాముఖ్యత, పాత్ర చాలా బలీయమైంది, పురుషుల కంటే చాలా బలమైన పాత్ర. కానీ స్త్రీలు దేవుడి వాక్యాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని, దేవుడు ఎలా నిర్మిస్తూ వచ్చాడో, ఎలా ఏర్పరుస్తూ వచ్చాడో దాన్ని అర్థం చేసుకోక, దాన్ని గ్రహించక, దాన్ని మనసులో పెట్టక, దాన్ని తీసుకోక, బలవంతులై ఉండవలసిన వీరు బలహీనగా మార్చబడతా ఉన్నారు. కుటుంబాన్ని కట్టవలసిన వీరు కుటుంబాన్ని పాడవడానికి గల కారణమవుతూ ఉన్నారు. ఈ అయోగ్యతల్ని, మీ లోపల ఉన్న అయోగ్యతల్ని, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోలేని, దేవుడి వాక్యాన్ని తీసుకోలేని ఈ అయోగ్యతని అపవాది ఆధారం చేసుకొని అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉండవలసిన మిమ్మల్ని అనేక మందికి నాశనకరంగా మారుస్తూ ఉన్నాడు. అందుకే అంటాను, వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే, వాక్యాన్ని తీసుకోగలిగితే, వాక్యాన్ని అంగీకరించగలిగితే, వాక్యమై ఉన్న దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో ఆ స్థితిలో దేవుడు మనం స్థాపిస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరికీ తెలిసిన ఒక ప్రాముఖ్యమైన మాటని, మీరు దీవించబడడానికి ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే, ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని పేర్లు ప్రస్తావన చేసి నేను కొన్ని విషయాలు వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఎలివేట్ చేస్తే, దేవుడి కృప చేత లేదా దేవుని సహాయం చేత ఆయా సంఘటనలు, జీవితంలో ఎదురైన శోధనల్ని, ప్రతికూలతల్ని ఎదుర్కొని వాటిని జయించిన కొద్దిమందిని ఉదాహరణగా చూపించాలని, ఆ తదుపరి దాని ద్వారా దాన్ని చూచాయిగా తీసుకుని మన మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విజయవంతంగా జీవిస్తున్నారని చెప్పగలమో వారిని ఉదాహరణగా చూపించాలనుకుంటూ వచ్చాను. కానీ సమయం అంతా అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని, ఆ ప్రక్రియని స్కిప్ చేస్తూ వచ్చాను. దేవుడి నామమున మహిమ కలుగుగాక. కాబట్టి నేరుగా వాక్యాన్ని మనం పరిశీలన చేయబోతాం. మనం ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి ఏమైనా చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు దేవుడిని యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట. ఫాస్ట్ గా ఇది స్త్రీల దినోత్సవం అన్నారు, ఇక్కడ మ్యారేజ్ వచ్చేది వాక్యాన్ని మాట్లాడతారంటే, స్త్రీలు ఎవరు అంటే వివాహానికి తగిన మెచ్యూరిటీ, పరిపక్వతని సాధించిన వాళ్ళు స్త్రీలు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో వివాహానికి సిద్ధపడిన, లేకపోతే దాన్ని బేర్ చేయగలిగిన వ్యక్తులు, వివాహాన్ని బేర్ చేస్తున్న వ్యక్తులు వీళ్ళు స్త్రీగా పేర్కొంటారు. ఇంకా వివాహం కాలేదు కాబట్టి పాస్టర్ అంటే వీళ్ళు స్త్రీలోకి రారు, వీరు ఏమన్నా అంటే నో 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 నో
వివాహ పరిపక్వతలోకి వచ్చిన వాళ్ళు, ఆ సమయంలోకి అడుగు పెట్టిన వాళ్ళు, ఆ పరిలోకి వచ్చిన వాళ్ళు స్త్రీలు సో లెట్స్ గో అంటు ది వర్డ్. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకోనేను. దేవుడిని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుంచి నిర్మించి ఆదము వాటికి ఏ పేరు పెట్టినా సృష్టికర్తను ఎంతో వాటిని రప్పించును. జీవం గల ప్రతి దానికి ఆదము ఏ పేరు పెట్టినా ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పక్షులకు ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామును గాఢనిద్ర కలుగు చేసి, సో చాలా విషయాలు కిందకు ఉన్నాయి, ఈ విషయాలు మీ అందరికీ పరిచయం ఇవే. 2 మాటలు ఇక్కడ మీతో మాట్లాడతాను, ఇటు పురుషులతోనూ ఇటు స్త్రీలతోనూ ఒక విషయం మీతో మాట్లాడడానికి 18వ వచనం. దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఏం చేయాలనుకున్నాడంట? సాటి సహాయం చేయాలని ఎందుకు అనుకున్నాడంటే నరుడు మంచిగా ఉండాలని. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో యజమానులతో నేను మాట్లాడే మాట మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ మంచితనం, లేదా మీ విషయంలో దేవుడు ఏ మంచిని కలుగు చేయాలనుకున్నాడో ఆ మంచి ఎక్కడ ముడిపెట్టబడి ఉంది అంటే అది స్త్రీల దగ్గర ముడిపెట్టబడి ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర వచ్చి వాక్యాలు మాట్లాడకంటే ముందు నీ వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చాలాసార్లు ఈ లోకంలో ఉన్న కొన్ని ఇష్యూస్, సంఘటనలు, వ్యక్తులు, లేకపోతే సొసైటీ దేన్ని చూపిస్తా ఉందంటే, చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉందంటే ఆ స్త్రీ విషయంలో చాలా ప్రతికూలమైన ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు, అయోగ్యమైన ఆలోచనలు, కాని ఆలోచనలు, మేబీ మన సంస్కృతం కావచ్చు, సంస్కృతి విషయాలు కావచ్చు, భారతదేశ నేపథ్యం కావచ్చు, స్త్రీని చాలా బలహీనమైంది. కానీ వాక్యం చెప్తుందంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు వారికి ఏం చేయాలనుకున్నాడంట? సాటి అయిన సహాయము. సో సాటి అయిన సహాయం వల్ల మాత్రమే ఒక నరుడు మంచి వ్యక్తి అవుతాడు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏ నరుడైనా సాటి అయిన సహాయం లేనంత వరకు ఆ వ్యక్తి దేవుడి వాక్యానుసారంగా దేవుని మాట చెప్పిన మంచి వ్యక్తి కాలేడు. సాటి అయిన సహాయం వల్ల మాత్రమే, మరొక మాటలో ఈ మాట నీ వివాహాల్లో మాట్లాడుతుంది చాలాసార్లు, భార్య దొరికిన వానికి, మరొక మాటలో వాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. సో స్త్రీ దేవుడు మనకి మేలు చేయాలనుకోవడానికి స్త్రీ ఒక సాధనము, ఒక సూచనగా ఉంది. సో చాలా మంది యవనస్తుల్లో ఈరోజు ఉన్న ఆలోచన, బయట జరుగుతున్న వార్తా విషయాలు, లేకపోతే సొసైటీలో జరుగుతున్న విషయాలు చూసిన తర్వాత చాలా మంది సహోదరుల యవనస్తులు ఉన్న ఆలోచన ఏంటంటే అయ్యి బాబు పెళ్ళికి మనం చాలా దూరంగా ఉండాలి. నో 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 నో. ఈ ఆలోచన నువ్వు తీసుకోవడానికే, ఈ నిర్ణయం నువ్వు తీసుకోవడానికే అపవాది నువ్వు చూడకూడని, నువ్వు వినకూడని అనేక విషయాలు, వార్తలు ముందుకు తీసుకొచ్చి నీ లోపల ఒక భయాన్ని, ఒక కలవరాన్ని అపవాది లోపల పెడతా ఉన్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచన చేయడానికి. కానీ వివాహమైన సహోదరులతో మాట్లాడుతున్నాను, వివాహానికి సిద్ధపడే, భవిష్యత్తులో వివాహం కోసం సిద్ధపడే యవనస్తులతో మాట్లాడుతున్నాను. మీ దీవెన, లేదా దేవుడు మీ లోపల ఏ మంచిని చూడాలనుకుంటున్నాడో, ఏ మంచిని స్థాపించాలనుకుంటున్నాడో అది ఎక్కడ ముడిపెట్టబడిందంటే దేవుడికి ఇవ్వాలనుకుంటున్న సాటి అయిన సహాయంతో ముడిపెట్టబడింది. ఆ మాటని అంటాను, స్త్రీ అంటాను నేను. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు వారిని మీకు దీవెనకరంగా మారిస్తే ఎందుకు వారు మీకు చాలాసార్లు భారభరితంగా మారుతా ఉన్నారు? ఎందుకు వారు చాలాసార్లు కఠినంగా మారుతా ఉన్నారు? ఎందుకు చాలాసార్లు బంధకాలుగా మారుతా ఉన్నారు? ఎందుకు చాలాసార్లు గాయంగా మార్చబడుతున్నారు? కారణం ఏంటి? గాడ్ గేవ్ మీ ఎ వర్డ్. దేవుడు నాకు ఒక మాటను గ్రహిస్తూ వచ్చాడు, ఒక ప్రత్యక్షతను గ్రహిస్తూ వచ్చాడు. ఐ విల్ ఎలివేట్ దట్ ఇన్ అనదర్ మీటింగ్. మరొక మీటింగ్లో నేను దాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పటికైతే దేవుడి ఉద్దేశము, స్త్రీని దేవుడు ఎలా చేస్తూ వచ్చాడంటే ఒక పురుషుడి కోసం, మేలు కోసం దేవుడు చేస్తూ వచ్చాడు. ఒక పురుషుడికి ఆశ్చర్యకరంగా చేస్తూ వచ్చాడు. ఒక పురుషుడికి దేవుడు మరొక మాటలు ఏమన్నాడు? భార్య దొరికిన వానికి మేలు దొరికిన. వీళ్ళు ఎంతమందికి మేలు దొరికింది? దేవుడి ఉద్దేశము నీకు మేలు చేయాలని దేవుడు స్త్రీని చేస్తూ వచ్చాడు. కానీ సొసైటీలో కల్పించే కొన్ని దారుణమైన ఆలోచనలు, ప్రభావాలు, ఆలోచన దృక్పథాలు మనల్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనం దేవుడు ఎవరైతే మనకి సహాయంగా చేయాలనుకున్నాడో, దేవుడు ఎవరైతే మనకి మేలుగా చేయాలనుకున్నాడో, దేవుడు ఎవరి ద్వారా అనుగ్రహం చూపించాలనుకున్నాడో దాంతో మనం ఫైట్ చేస్తున్నాం, దాంతో మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం. దేవుడి సన్నిధిలో చేరి దేవుడిని దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. మరో పక్షాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ దేవుడు మన దీవిని, మన మంచిని, మన అనుగ్రహాన్ని దాచిస్తూ వచ్చాడో దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం. నో, నేనెవరు అనుకున్నావు? నేను యజమాని. బట్ దాన్ని తీసేస్తే నువ్వెవరో చెప్పనా? నువ్వు మంచివాడిగా ఉండడానికి దేవుడు స్త్రీని చేస్తూ వచ్చాడు, మంచితనం లేని వ్యక్తివి. దాన్ని తీసేస్తే నువ్వే మేలు చూడాలనుకున్నావో నువ్వు మేలు లేని వ్యక్తి అవుతావు. దాన్ని తీసేస్తే దేవునికి ఏ అనుగ్రహం చూపించాలనుకున్నాడో ఆ రోజు నుంచి నువ్వు అనుగ్రహం లేని వ్యక్తి అవుతావు. దేవుని నామమున మహిమ కలుగుగాక.
కుటుంబ యజమానులతో మాట్లాడుతున్నాను. మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ మేలు దేవుడు ఎక్కడ దాచించాడంటే ఆ బలహీనమైన దాంట్లో దాచిస్తూ వచ్చాడు. ఇప్పుడు స్త్రీలు అనొచ్చు, పాస్టర్ గారండి అయితే మాదే అన్నమాట ఈసారి మేము ఎలా చెప్తే నో అలాగ అన్నానికి వీల్లేదు. దేవుడు నామం మహిమ కలిగాక. అందుకని దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు కుటుంబ వ్యవస్థ నిర్మించిన విధానం చాలా విచిత్రమైంది, ఉన్నతమైంది. దాన్ని అర్థం చేసుకుని అందులో ఎమ్మడగలిగితే ఈ లోకంలో వాళ్ళు చూడలేని గొప్ప ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం, దీవెన, మేలు, దయని మనం చూస్తాం. దేవుడు నామం మహిమ కలిగాక. దేవుడు స్త్రీ ఎలా చేసేది, సాటి అయిన సహాయం చేయదురు అనుకోలేను. ఆ తర్వాత నా మాట చదవండి. దేవుడిని యెహోవా 18వ వచనం, యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయము ఏం చేయాలనుకున్నాడంట? ఏం చేయాలనుకున్నాడు? హలో, ఏం చేయాలనుకున్నాడు? నేను స్త్రీలు అడుగుతున్న ప్రశ్న, మీలో ఎంతమంది సాటి అయిన సహాయాలుగా ఉన్నారు? దేవుడిని దీవించాలి, నా యజమాని నన్ను చాలా మంచిగా చూసుకోవాలి, నా యజమాని నన్ను సంతోషపెట్టి, నా యజమాని నన్ను గణపరచాలి. రైట్ ఓకే. కానీ మీరు ఆ రోల్లోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీలో ఎంతమంది సాటి అయిన సహాయంగా ఉన్నారు? సాటి అయిన సహాయం 2 పదాలు ఉన్నాయి ఇందులో. ఒకటి సాటి అయిన, 2 సహాయము. అసలు మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఎంతమంది మీ యజమానికి సహాయకురాలుగా ఉన్నారు? నేనేమన్నా పని మనిషినా? దీనికోసమే నేను వచ్చానా? దేవుని దీవెన నువ్వు చూసేది, నువ్వు కుటుంబానికి దీవెనకరంగా మారేది ఎప్పుడు చెప్పనా? యూ మస్ట్ అండర్స్టాండ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ టు ఏ హెల్ప్ మీట్. ఒక యజమాని కోసం, ఒక దర్శనాన్ని కలిగి ఉన్న వ్యక్తి కోసం, ఒక ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి కోసం అతను అంతరం దాన్ని చేయలేడు. కాబట్టి దేవుడు నిన్ను ఆ పని కోసం నిర్ణయించి, ఉద్దేశించి నువ్వు సహాయంగా ఉండాలని. యు ఆర్ ఏ హెల్ప్ మీట్. నువ్వు లేకుండా అతను కూడా దర్శనం ఫుల్ఫిల్ కాదు, నువ్వు లేకుండా అతనికి ఆలోచన ఫుల్ఫిల్ కాదు, నువ్వు లేకుండా అతను చేయకుండా ఘనమైన కార్యాలు ఫుల్ఫిల్ కావు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అతనికి సహాయంగా ఉన్నారు కంటే బదులు చాలాసార్లు నిస్సహాయాన్ని ప్రకటన చేస్తా ఉన్నారు. నో, నేను చేయను. అతను ఏ విషయాన్ని అతని లోపల దర్శనం ఉందో, ఏ ఆలోచన దేవుడు అతను లోపల పెడుతూ వచ్చాడో, ఏ ప్రేమ అతను లోపల పెడుతూ వచ్చాడో. చాలా కుటుంబాలు దీవించబడకపోవడానికి, చాలా మంది యజమానులు పాస్టర్ చాలా మంది అంటారు, పాస్టర్ అండి మా యజమాని ఈ డేట్లో సక్సెస్ఫుల్ అవ్వలేదండి, మా యజమాని స్థిరపరచబడలేదండి, నా యజమాని ఏ పని చేయట్లేదండి. కారణం చెప్పనా? సహాయం చేయవలసిన నువ్వు సహాయం చేయట్లేదు కాబట్టి అతను పొందవలసిన అనుగ్రహం దేవుని చేత అతను పొందట్లేదు. దేవుని నామం కలిగాక. హల్లెలూయా. మీ కుటుంబ యజమానులు వాళ్ళు దీవించబడాలి అంటే, వాళ్ళు ఆశ్రయించబడాలంటే అది ఎక్కడ ఆరంభమవుతుందంటే మొదటి నీ నిర్ణయం ఆరంభమవుతుంది. ఐ ఆమ్ ఏ హెల్ప్ మీట్ బై గాడ్. దేవుని చేత నియమించబడిన, నిర్ణయించబడిన సహకారం నేను, సహాయాన్ని నేను. ఎప్పుడైతే నీ సహాయాన్ని అందిస్తావో, నీ సహాయం చేసే పాత్రలో నువ్వు నిలబడతావో, దేవుని యజమాని దీవించడం స్టార్ట్ చేస్తాడు. నీ యజమానిని విభేదించినంతకాలం అతని యొక్క ఆలోచనలు, అతని ఉద్దేశాలు, అతనికి ఇవ్వబడిన దర్శనము. చాలాసార్లు స్త్రీలతో ఉన్న సమస్య చెప్పినా నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు దీవించబడాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు నా వాక్యాన్ని అర్థం చేసుకోకపోయినా, లేకపోతే మీరు దాన్ని లేకపోతే అంగీకరించకపోయినా నేను ఏం అభ్యంతరపడినాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్పిందో అది మీరే చెప్పాలి. ఎవరిని దేవుడు దీవించాలనుకున్నాడో వారి కోసం ఈ మాట నేను చెప్పాలి. దేవుడు నామం మహిమ కలిగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వివాహంలో చదువుతారు ఈ మాటని. ఎవరిని ఈ మాటను చదవడానికి ప్రయత్నం చేయండి. అవి కూర్చో, బయటికి వెళ్ళదు. ఎవరిని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి అనుకుంటాను. స్త్రీలారా ఎలాగా పురుషులతో మాట్లాడుతూ అన్నాడు, దేవుడు వలే మీ భార్యను ప్రేమించండి అన్నాడు. కానీ స్త్రీలతో ఏమంటాడంటే ప్రభువు వలే మీ సొంత పురుషులకు. సో మన ప్రాబ్లం వల్ల ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన కుటుంబాలు దీవించబడకపోవడం, పునాదులు ఎక్కడ పాడైపోతున్నాయంటే మనం లోపడం. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. మన కుటుంబం దీవించబడాలి, మన యజమాని దీవించబడాలి. హలో, సగ భాగం నువ్వే సహాయిగా లేకపోతే, సాటైన సహాయంగా లేకపోతే, సహకరించకపోతే, ఒప్పుకోకపోతే, అంగీకరించకపోతే నీ యజమాని కడకు దేవుని దయని చూడలేడు, దేవుని అనుగ్రహాన్ని చూడలేదు, దేవుడి చేత మేలు చూడలేడు. నువ్వు ఒకరోజు అంటావు నా యజమాని అది దీవించబడలేదండి. కారణం పెట్టి చెప్పనా? మొదటి నుంచి నీ లోపల కలిగిన ఈ విభిన్నమైన వైఖరి ఆలోచన. దేవుని నామం మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో చదవండి. ప్రభువుడు ఒకలే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు. హలో, కుటుంబానికా? ఎవరికి? నీకు శిరస్సు ఎవరన్నాడు? సంఘానికి క్రీస్తు శిరస్సు ఎలాగో, అంటే ఆయన ఆలోచనలు ఎక్కడైతే ఉంటాయో ఆ సంఘం ఎలాగో వద్దో
స్త్రీకి శిరస్సు పురుషుడు. నీ ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలి అంటే నీ లోపల పట్టకూడదు. నువ్వు చేసే పని, నీకు వచ్చే డైరెక్షన్ ఎక్కడి నుంచి రావాలంటే నీ యజమాని దగ్గర నుంచి రావాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. అతని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన, అతని దగ్గర నుంచి వచ్చిన నడిపింపు, అతని దగ్గర నుంచి వచ్చిన డైరెక్షన్ మీరు అంగీకరించకపోతే నేను చెప్పనా, మీరు ఎంత ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు దేవుడు దోస్ ప్రేయర్స్ ఆర్ ఇన్ వెయిన్. ఆ ప్రార్థనలన్నీ వ్యర్థపరచబడిన దశలో ఉంటాయి. దేవుని నామమున మహిమ కలుగుగాక. పాస్టర్ అసలు నేను ఎవరు కరెక్ట్ మాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి నేను ఫలానా వ్యక్తిని, మా యజమాని మాత్రం ఫలానా. ఎక్కడో స్టార్ట్ చిన్న విత్తనం బీజం పడింది, ఆ విత్తనం మొలిగి పెద్దదయ్యింది. ఇప్పుడు దాని కారణం చేత అతను దీవించబడలేదు, అతను అనుగ్రహం చూడలేదు, అతను మేలు చూడలేదు, అతను దేవుడి పట్ల మార్చబడలేదు. బైబిల్లో మరొక మాట ఉంది, స్త్రీ తన భక్తియుక్తమైన లేకపోతే యథార్థమైన నడవడి చేత తన యజమాని తను దేవుని వైపు నడిపించగలదని, మార్చగలదని. బట్ వై వీఆర్ ఫెయిల్? మనం చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ఉండి వాక్యాన్ని విని వాళ్ళకంటే దేవుడితో మనం సహవాసం కలిగి ఉండి ఎందుకు ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్న యజమాని మనం పరిసర చేసినట్లయితే స్త్రీల దగ్గరికి వచ్చేటికి 2 లైన్లు ఫిల్అప్ అయితే ఇందులో సగం మంది ఎందుకు కనిపించట్లేదు? సమ్వేర్ వీఆర్ మిస్టేకెన్. వాక్యం చొప్పున కాక, దేవుని మాట చొప్పున కాక, మన అహంకారానికో, మన పంతానికో, మన పట్టుదలకో పోయి లోకం నియమం చొప్పున, మనుషుల నియమం చొప్పున, తల్లిదండ్రుల నియమం చొప్పున, కుటుంబ సభ్యుల యొక్క నడిపింపు చొప్పున మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, మీరు తీసుకున్న ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తన, ప్రేరణ కుటుంబం ఎంతగా దీవించబడాలో బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? దేవుడి నీ కుటుంబాన్ని దీవించడానికి అవసరమైన నీ పునాదులు పాడైపోతే, నీ ఆలోచనలు పాడైపోతే, నీ ఉద్దేశాలు పాడైపోతే, నీ తలంపులు పాడైపోతే, నీ విధేయత పాడైపోతే నీ గురించి శాపలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవ ఈ కుటుంబాన్ని దీవించండి, దేవ ఈ యజమాని మారాలి. నీ పునాదులు పాడైపోయి ఫస్ట్ అది ప్రాబ్లం, అది రెక్టిఫై చేయబడాలి. విధేయత చూపించడానికైనా నీ పునాదులు సరి చేయగలి ఉండాలి. సాటి అయిన సహాయంగా, అక్కడ 2 పదాలను చెప్తూ వచ్చాను. ఒకటి సహాయము, యూ మస్ట్ బి ఏ హెల్ప్ మీట్. అతనికి ఒక దర్శనం ఉంది, అతనికి ఒక పని ఉంది, దాంట్లో నువ్వు ఏం చేయాలంటే సహకారిగా నువ్వు నిలబడాలి. నన్ను ఈరోజు కొంతమంది సహోదరులు అపార్థం చేసుకుంటారు, బట్ ఐ హ్యావ్ టు ప్రీచ్ ఆన్ ద వర్డ్. కుటుంబంలో సంఘర్షణలు ఎదుర్కొన్న వాళ్ళు, కుటుంబంలో ప్రతికూలతలు ఎదుర్కొన్న వాళ్ళు మీరు నన్ను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు. కానీ దేవుని వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. వాక్యమై ఉన్న దేవుడి మీ విషయంలో సహాయం చేయడం ప్రారంభిస్తాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ బి ఏ హెల్ప్ మీట్. నువ్వు అందరికీ సహకారిగా ఉండాలి, సహాయంగా ఉండాలి. కానీ సహాయానికి వ్యతిరేక పదాన్ని ఏం చెప్పాలో అర్థం కాదు, అలా మాత్రం మీరు అడగండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. 2వ మాట అన్నాడు సాటి అయిన సహాయం. 2వ పదం, మా ఉద్దేశం 2వ పదం సాటి అయిన సహాయము. దేవుడి వివాహాల్లో జతపరిచినప్పుడు బట్టినే జతపరచలే. యు మస్ట్ బి ఏ ఎనఫ్. నువ్వు సరిపోయిన చాలిన వ్యక్తిగా దేవుడిని చూస్ చేసి ఏ వివాహాన్ని దేవుడు జతపరిస్తే, దేవుడు ఎలా జతపరుస్తాడంటే, ఓకే ఈ వ్యక్తికి ఇవ్వబడిన దర్శనం నెరవేరడానికి ఈ వ్యక్తి సరిపోయింది, ఈ వ్యక్తి సాటి అయిన సహాయాన్ని అందించగలిగింది, దేవుడు దాన్ని చూసి కుటుంబాలు కడతాడు. ఆ కుటుంబం దేవుడి చేత కట్టబడలేదు, పెద్దల చేతనో లేకపోతే కంగారులోనో తొందరపాటులోనో ఆ ఇతర వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల కుటుంబం కట్టబడుతూ వచ్చింది. ఇప్పుడు కానీ మీరు ఇరువురు సాటి అయిన సహాయం కాకపోతే, ఒకరికి ఒకరు కోఆర్డినేట్ చేసేవాళ్ళు కాకపోతే ఏంటనో ఆ కుటుంబం చూడడానికి లోకంలో కుటుంబం వివాహ వ్యవస్థ, కానీ దేర్ ఇస్ నో గాడ్. అక్కడ దేవుడు లేడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ కుటుంబ వ్యవస్థను దేవుడు దీవిస్తే, దేవుడి చేత దీవించబడాలి అంటే అది మొదట ఈ నియమాన్ని అంగీకరించాలి. ధరునికి దేవుడు తన ఆలోచనలు, దర్శనాన్ని, ఉద్దేశాన్ని అనుగ్రహిస్తాడు, ఆశలు అనుగ్రహిస్తాడు, లేదా ఒక కళను అనుగ్రహిస్తాడు. నా కుటుంబం ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నేను ఈ 2 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలి, ఇదిగో ఈ వ్యాపారంలో ఉండాలి, నేను ఈ స్థాయిలో ఉండాలి. అది నెరవేరాలి అంటే సహోదరిగా, స్త్రీగా నీ సహాయం అందులో 100కి 100 నువ్వు సహాయం అవసరమైంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సాటి అయిన సహాయం అనే మాట నేను దేని గురించి ఉపయోగిస్తానంటే, అతను దేన్ని చేయాలనుకుంటున్నాడో దానికి సరిపడ వ్యక్తిగా నువ్వు ఉండాలి. పాస్టర్ గారండి, మా ఆలోచనలు, మా దర్శనాలు, మా కళలు, నీ ఆలోచనలు, నీ దర్శనాలు, నీ కళలు నెరవేరేది ఎప్పుడంటే ఈ కళ నెరవేరడం వల్ల నీ కళను దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ యజమాని యొక్క కళ నెరవేరడం వల్ల, నీ యజమాని దీవించబడడం వల్ల, నీ యజమాని బలపరచడం వల్ల నీ దీవెనలు, నీ కళలు, నీ ఉద్దేశాలు అవి నెరవేర్చబడడం ప్రారంభిస్తాయి.
కానీ మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే లేదు లేదు, నా కళలో, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా ప్రణాళికలు ఆయన కొన్నట్టే, అతను కొన్నట్టే నాకు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి మనమే వీఆర్ బికమ్ సమ్ స్ట్రిఫ్. ఇక్కడ క్లాసిఫికేషన్ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ వైరుధ్యం స్టార్ట్ అవుద్ది. దేవుడి కృపను చూడకపోవడానికి విరోధమైన పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ అపవాదం తీసుకుంటాడు. దట్ హౌస్ బికమ్ ఏ వార్ హౌస్. ఆ కుటుంబం ఒక యుద్ధభూమి అవుద్ది. నేను నా చిన్నప్పుడు ఉదాహరణలు మెన్షన్ చేయను, కానీ చాలా కుటుంబాలు ఈరోజు ఉండవలసినంత దీవికరమైన స్థితిలో ఎందుకు లేవంటే, దేవుడు ఒకరితో ఒకరు కలిసి ప్రయాణం చేయాలనుకున్న ఈ కుటుంబాలు ఒకరితో ఒకరు సహకరించడం మానేసి, ఒకరితో ఒకరు కలిసి ప్రయాణం చేయడం మానేసి, ఒకరితో ఒకరు పాటలాడుకుని, ఒకరితో ఒకరు కట్లాడుకుని, ఒకరిని ఒకరు కరుచుకుని, ఒకరిని ఒకరు విరుచుకుని, ది రిజల్ట్ చెప్పనా, ఆ కుటుంబం పునాదులు పాడైపోయిన కుటుంబం. దాంట్లో వచ్చిన పిల్లలు దే ఆర్ కర్ష్డ్. మీ అయోగ్యత వల్ల, మీ అసఖ్యత వల్ల ఆ పిల్లలు శాపగ్రస్తమైన వారిగా మిగులుతారు. వారు చూడవలసినంత దీవెన చూడరు, వారు చూడవలసినంత అనుకూలం చూడరు, వారు చూడవలసినంత ఆరోగ్యం చూడరు, వారు చూడవలసినంత ఐశ్వర్యం చూడరు. కారణం ఏంటంటే వీడు చదవట్లేదండి, వీడి పనికి మాలోడండి, వీడు దేనికి ఇచ్చేయట్లేదండి. ప్రాబ్లం విత్ ద పేరెంట్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు దేవుడి చేతికి అప్పగించుకుంటే, దేవుడి మాట మీరు వెంబడించుంటే, ఆ మాట అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, నీతిమంతుని పిల్లలు ఖర్జూర మోక్షవృక్షం వల్లే. నువ్వు దేవుడి వాక్యాన్ని వెంబడించిన వ్యక్తివైతే నీ పిల్లలు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షం అనేది చాలా అపరూపమైన సంకేతాలు, సూచనలు చెప్తా ఉంది. దానివల్లే మోవ వేస్తారన్నాడు. బట్ నీ పిల్లలు మోవ వేయట్లేదు. సమ్వేర్ నువ్వు దేవుడి మాట నమ్మట్లేదు. దేవుడి వాక్యం నీతిమంతులు ఎవరు? అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడాను. నువ్వు దేవుడి మాట నమ్మట్లేదు. దేవుడి మాట కంటే మనుషుల మాటని, ఆ మాటని, ఈ మాటని, నీ మనసులో ఉన్న విభిన్నమైన మాటలు నమ్ముతా ఉన్నావు. మరొక మాటలు చెప్తే నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకోరు. దే ఆర్ నాట్ రైజ్ దేర్ హ్యాండ్స్. వారు చేయించాల్సే పరిస్థితి వాళ్ళకి రాదు. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రుల యొక్క నీతి వారి విషయంలో పరిపూర్ణం అవుతుంది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ నీతిమంతుడు అవుతావు? దేవుని మాటను విశ్వసించడం, దేవుని మాటను అర్థం చేసుకోవడం, దేవుని మాటను అంగీకరించడం. చాలాసార్లు గడిచిన రోజుల్లో కొద్ది రోజుల క్రితం ఒక సహోదరుని దగ్గరికి వచ్చింది. కుటుంబంలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. నేను ఆ సహోదరితో మాట్లాడుతూ నేను అంటూ వచ్చాను, అమ్మా లేదు లేదు, నువ్వు వాక్యం ఇలా చేయమని చెప్తుంది, ఇలా చేయొచ్చు కదా అంటే, అబ్బే అవన్నీ కుదరవండి. నాకు అర్థం కాని ప్రశ్న, వాక్యాన్ని చేయడానికి మనసు లేకపోతే ఇక నువ్వు శాఖ దగ్గర రావడం ఎందుకు? శాఖ దగ్గర విషయాలు ప్రస్తావన చేయడం ఎందుకు? పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేయాలి? దేవా వీడి వాక్యానికి వ్యతిరేకంగా, నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తుంది, నీ దూతల కాపుదలు దయచేసి ప్రార్థన చేయాలా? ఒకవేళ నేను ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఆ ప్రార్థన చేసి నేను దేవుని చేత అంగీకరించబడగలుగుతున్నా? నేను స్మూత్గా కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆగ్రహ విషయాల్ని, భావోద్వేగాలు చూసిన తర్వాత నేను ఒక విషయం చెప్తూ వచ్చాను, వెళ్ళమ్మా ప్రార్థన చేస్తాను. ఓకే వెళ్ళండి ప్రార్థన చేస్తాను. ఈరోజు చాలామంది కుటుంబాలు ఎందుకు చూడవలసినంత దీవెని చూడలేదు అంటే, తల్లిదండ్రులు దేవుడి వాక్యాన్ని నమ్మట్లేదు, దేవుడి వాక్యానికి విధేయత చూపించలేదు, దేవుడి వాక్యాన్ని వాళ్ళు చేర్చుకోవట్లేదు. స్త్రీలతో మాట్లాడుతున్నాను. మీ విషయంలో దేవుడి ఉద్దేశాలు ఉన్నతమైనవి, ఘనమైనవి. మిమ్మల్ని దేవుడు బలవంతులుగా చేయాలనుకుంటున్నాడు, కుటుంబానికి ఆసంకరంగా చేయాలనుకుంటున్నాడు. చాలా ఈ విషయాలు చాలాసార్లు ఆ సందర్భాలు మాట్లాడతారు, కానీ ఆ రోజు మన వాక్యం ఏమైనా వినడానికి ఎవరు మన మనసులో ఉండవు. ఎప్పుడు మధ్యాహ్నం భోజనం రెడీ అవుద్ది, లేకపోతే పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉన్నాడు, ఫోటోగ్రాఫర్, సో ఈ విషయాలు మీద ఈ వాక్యానికి అర్థం చేసుకోగలిగితే చాలా కుటుంబాలు బిల్డ్ చేయబడి ఉండేవి ఇది వరకే. దేవుడు నామ మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటలు అంటున్నాడు కొత్త నిబంధన రాసిన మాటలో, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి. బలవంతమైన వ్యక్తిగా ఉండాలని, శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలని, ప్రభావవంతమైన వ్యక్తిగా ఉండాలని దేవుడి చేత నిర్మించబడిన స్త్రీ ఎందుకు బలహీనమైన ఘటగా మార్చబడింది? బలవంతుడైన దేవుడి యొక్క మాట ఆమెతో లేని కారణం చేత, దాన్ని అంగీకరించిన కారణం చేత ఈమె బలహీనమవుతూ వచ్చింది. ఒక కుటుంబంలో అపవాది ఎప్పుడు ప్రవేశిస్తాడో, అపవాది ప్రవేశించడానికి ఈజీ డోర్ ఏది చెప్పనా? బలహీనమైన స్త్రీ. దేవుడి నామమున కలుగుగాక. హల్లెలూయా. స్త్రీలారా, మీరు బలవంతులుగా ఉండాలనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. మీ వల్ల కుటుంబం బలపరచబడాలని, మీరు ఇంటికి మూల కంబాలుగా ఉండాలని, అంటే మీ మీదే మీ ఇల్లు డిపెండ్ అయి ఉండాలి, మీ మీదే మీ ఇల్లు హెచ్చించబడాలి, మీ మీదే మీ ఇల్లు అలంకరించబడాలి. ఇది దేవుని చిత్తం. కానీ దానికి బదులుగా మీ కుటుంబాలు బలహీనపరచబడితే మనం అందరం సింపుల్గా ఏం చేస్తామంటే, మా యజమాని సరిగ్గా పట్టించుకోవట్లేదండి,
ఆదాము ఇదే పని చేసింది, అవి ఇదే పని చేసింది. దేవుడి మాటకి అవిదే చూపించి ఆదాము తినొద్దని చెప్పిన ఆ పండుని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. తినకూడని పండుని ఆదాము తినిపించింది. ఒకరోజు దేవుడు చదువుతున్నాడు, అవ్వ నువ్వు ఎందుకు ఈ పని చేస్తావు? ఏం చెప్పింది? ఆదాము చదువుతొచ్చింది, ఆదాము నువ్వెందుకు ఈ పడుతున్నావు అంటే, అయ్యా నాకు నువ్వు ఇచ్చిన అవ్వే ఈరోజు చాలా మంది స్త్రీలు ఈ పనే చేస్తూ ఉన్నారు. మీ యజమానికి ఏది తినిపించకూడదు అని తినిపిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు మేము తినిపించకూడదు, ఏం తినిపిస్తున్నామండి? తినిపించకూడని భావోద్వేగాలు తినిపిస్తూ ఉన్నారు, తినిపించకూడని ఆలోచనలు తినిపిస్తూ ఉన్నారు. దే ఆర్ గెటింగ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్. వారి విభిన్నమైన ఆలోచనలు. పాస్టర్ గారు అండి మీరు పురుషులే కాబట్టి మీరు మాకు వేరుగా మాట్లాడుతున్నాం, వాక్యం గురించి మీతో మాట్లాడుతున్నాను, మీరు దీవించబడాలని ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నాను. దేవుడు నామన మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ దగ్గరికి తీసుకొచ్చి, అవ్వ ఎందుకు ఈ పని చేసుకోవచ్చు? తన తప్పుడు తను ఒప్పుకోకుండా ఏం చేసిందంటే సర్పమునని మోసుకొచ్చింది అని చెప్పింది. ఒకవేళ అవ్వతో కానీ దాన్ని ఒప్పుకుని ఉంటే దేవుడు కనికరించుండేవాడేమో, క్షమించుండేవాడేమో. సరే మీకు శిక్ష విధిస్తున్నాను, మళ్ళీ తర్వాత మిమ్మల్ని దీవిస్తానని చెప్పుండేవాడేమో. కొద్ది రోజులు దేవుడు మాట్లాడుకొని ఉండేవాడేమో. అవ్వ తన తప్పును ఒప్పుకోకుండా ఏం చేసిందంటే సర్పం మీద చూసింది. ఇప్పుడు ఆదాము శపించబడిన వ్యక్తిగా అయ్యాడు, అవ్వ శపించబడిన వ్యక్తిగా అయింది. ఇప్పుడు సర్పము శపించబడిన వ్యక్తిగా అయింది, సర్పాన్ని బట్టి భూమి శపించబడిన వ్యక్తిగా అయింది. అప్పుడే భూమి మీద బలిరకాశ చెట్లు ముళ్ళ పొదపడడం ప్రారంభమవుతూ వచ్చింది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ బలమైన వ్యక్తిగా ఉండాలి, కానీ బలమైన వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి ఎప్పుడు బలహీనమైంది అవుతుంది అంటే దేవుని ఉద్దేశాన్ని గ్రహించినప్పుడు. ఆదాము ముందే చెప్తూ వచ్చాడు, ఆదాముని ఆ పండు తినొద్దని దేవుడు ఎవరితో మాట్లాడుతుంటే అవతో మాట్లాడలే, ఆదాముతో చెప్తూ వచ్చాడు, ఆదాము ఈ ఏదైనా తోటలో ఉన్న పళ్ళన్నీ నువ్వు తినొచ్చు, ఇది ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు. ఆదాము బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏం చేశాడంటే తన భార్య అయిన అవ్వతో చెప్తూ వచ్చాడు. దేవుడు మనకు మాట చెప్తూ వచ్చాడు, ఈ ఏదైనా తోటలో ఉన్న దీనైనా తినమన్నాడు, కానీ దీని మాత్రం తినొద్దని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు అవ్వకి మాత్రమే తెలుసు, ఆదాముకి తెలుసు, అవ్వకి మాత్రమే తెలుసు. అవ్వకి నేరుగా దేవుడు చెప్పలేదు, అవ్వకి ఎవరి ద్వారా చెప్తూ వచ్చాడంటే ఆదాము ద్వారా చెప్తూ వచ్చాడు. కానీ అవ్వ ఆదాము చెప్పిన మాటని, ఆదాము దగ్గర నుంచి వచ్చిన డైరెక్షన్ని, ఆదాము దగ్గర నుంచి వచ్చిన డిసిషన్ని అవ్వ దాటిపోయి రిజెక్ట్ చేసి కానీ స్నేహం దగ్గరికి వెళ్ళింది. అవ్వది కూడా తెలియదు ఆ చెట్టు ఏదో పండేదో ఇది నిజమా అని అడగడం ప్రారంభించినప్పుడు అవ్వ సంభాషణ కలిపి సరాసరి నడుచుకుంటా ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు అవ్వది అనుకున్నాడు, ఓహో ఇదే నా చెట్టు, ఎంతవరకు నాకు తెలియలేదు. అబ్బాయి పండు చూడడానికి ఎంత రమ్యంగా ఉందో. ఈవిడికి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తన యజమానైనా తన శిరస్సు అయినా ఆదాము దగ్గర చెప్తూ వచ్చింది, ఇదిగో దేవుడు మనకు పని చెప్తూ వచ్చాడు, ఈ తోటలో దేనైనా తినమన్నాడు, కానీ దీన్ని తినదని చెప్తూ వచ్చాడు. ఆదాముకి దూరంగా ఉన్న క్షణాన్ని అపవాదం వచ్చి చేరికయ్యి తను ఏ పని చేయకూడదో ఆ పని గురించి అవ్వని ఒప్పించి దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి కారణం అవి. ఇప్పుడు ఆదాము అవ్వ వీళ్ళు ఏదేం తోటలోంచి బయటికి గింటపడే కారణం ఏంటంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఆలోచనని, మాటని అవ్వ దానికి సహకారిగా లేదు, దాన్ని మర్చిపోయేది అవ్వ. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒక ఘనమైన స్త్రీగా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ తల్లిగా ఉండవలసిన అవ్వ తన యజమానికి ఎప్పుడైతే సహకారిగా ఉంటాం, తన యజమాని దర్శనంలో ప్రాణికులో సహకారిగా ఉండడం మర్చిపోయిందో అపవాది తను చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అపవాది యొక్క మోసంలో, అపవాది యొక్క ఉచ్చులో తను చిక్కుకొని మరింత బలహీనమైంది అయింది. అంతవరకు స్త్రీకి, నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, అంతవరకు స్త్రీకి ప్రసవేదన లేదు, అంతవరకు స్త్రీకి కడుపులో నొప్పులు లేవు. కానీ తాను చేసిన ఆ తిరుగుబాటు వల్ల, తాను చేసిన అవిధేయత వల్ల అక్కడ దేవుడు స్త్రీని శపిస్తూ వచ్చాడు. ఇక్కడ నుంచి నువ్వు ప్రసవ వేదంతో పిల్లలుగా అంటావు. అక్కడే స్టార్ట్ అయినాయి నొప్పులన్నీ. అంతవరకు దేవుడి చిత్రంలో, దేవుడి ఉద్దేశంలో నొప్పులు లేవు. ఇప్పుడు చాలా స్త్రీలు ఫాస్ట్ గారండి బలహీనంగా ఉంది, నీరసంగా ఉంది, ఫాస్ట్ గారు ప్రార్థన చేయండి, సో ప్రతి నెల ఫేస్ చేసే ఇబ్బందులు అన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే అక్కడ అవ్వ చూపించిన అవిధేయత, అవ్వ చూపించిన సాటి అయిన సహాయంగా ఉండవలసిన దానికి విరోధంగా తాను తీసుకున్న నిర్ణయం కుటుంబ వ్యవస్థ మీద ఒక పెను శాపాన్ని తీసుకొచ్చింది. స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని బలవంతులుగా ఉండాలని నియమించాడు, దేవుడు మిమ్మల్ని ఘనమైన వారిగా ఉండాలని నియమించాడు, దేవుడు మీ ద్వారా కుటుంబాన్ని దీవించాలని నియమిస్తూ వచ్చాడు, మీ ద్వారా మీ యజమానుల విషయంలో దేవుడు అనుగ్రహం చూపించాలని దేవుడు చిత్తమై ఉంది. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు దేవుడితో కలిసి ఉన్నప్పుడు యూ బికమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. దేవుడి వాక్యంతో కలిసి ఉన్నప్పుడు, దేవుడి మాటతో కలిసి ఉన్నప్పుడు నువ్వు బలమైన శక్తివంతమైన వ్యక్తి అవుతావు, ప్రభావవంతమైన వ్యక్తి అవుతావు, నీ కుటుంబం దీవించిన కారణమైన వ్యక్తి అవుతావు.
ఎప్పుడైతే నువ్వు దేవుని మాటని, దేవుని ఉద్దేశాన్ని విడిచిపెడతావో, దేవుని వాక్యానుసారంగా కాక నీ ఇష్టానుసారమైన ఆలోచనలు, నీకు అనుకూలమైన ఆలోచనలు నువ్వు ఇముడతావో, యు బికమ్ వీక్. నువ్వు బలహీనమైన వ్యక్తి అవుతావు. నువ్వు ఎప్పుడైతే బలహీనమవుతావు వచ్చావో నీ విషయంలో ఆత్మకి అవకాశం దొరుకుతుంది. బలమైన ఏ స్త్రీ విషయంలో అంటే దేవునితో, దేవుని చిత్తాన్ని విశ్వసించి వెంబడించి దేవుని చిత్తాన్ని ప్రకారం తన యజమానితో సాటి అయిన సహకారిగా ఉన్న ఏ స్త్రీ విషయంలో అపవాదికి అవకాశం ఉండదు. కానీ ఏ స్త్రీ అయితే తన యజమాని యొక్క దృక్పథం వేరు, ఈమె దృక్పథాలు వేరైనయో, షీ బికమ్ వీక్. అంతవరకు ఆమె బలవంతురాలే. కానీ ఏ రోజు అయితే దృక్పథాలు వేరైనయో, ఇదిగో నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, అంత యజమాని చెప్తున్నాడు, నేను ఈ సంవత్సరం ఇల్లు కడదాం అనుకున్నాను, వీడంటదే ఇల్లు కట్టేలే కానీ ముందు పలానా పని చేయకూడదు, ముందు చైన్ కొనకూడదు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ ఎవరు నీ కాంట్రవర్సీ ఉన్న సంబంధాలే. గడిచిన సంవత్సరాల్లో బ్రహ్మదేవంలో ఓ చోట కూలి జరిగింది. గడిచిన సంవత్సరాల్లో ఒక సాక్షిని చెప్తూ వచ్చాను నేను. వేరు, ఇతని దర్శనం వేరు, ఇతని ఆలోచన వేరు, బట్ నీ ఆలోచన వేరు. ఎక్కడైతే నీ దృక్పథం వేరైందో, నీ వేరైన నిర్ణయాన్ని నువ్వు వెలుబుచ్చుతూ వచ్చావో, యూ బికమ్ వీక్. నువ్వు ఎప్పుడైతే యజమాని ఆలోచన విడిచిపెడుతూ వచ్చావో అక్కడే దేవుని అనుగ్రహాన్ని కూడా కోల్పోతూ వచ్చావు, దేవుని కనుదృష్టిని కోల్పోతూ వచ్చావు, దేవుని సహాయాన్ని కోల్పోతూ వచ్చావు. దేవుడిని ఏ ఉద్దేశం కోసం నేను నిర్మిస్తూ వచ్చాడో, ఏ సాటైన సహాయం కొనాలనుకున్నాడో, నిన్ను సాటైన సహాయంగా చేసి దేన్ని నిర్మించాలనుకున్నాడో దాంట్లోంచి నువ్వు అడుగు బయటపడేసావు. ఈ పోటీలో నేను లేను, ఈ గేమ్లో నేను లేను, ఈ బిల్డింగ్లో నేను లేను. సో నౌ యు బికమ్ ఎలోన్. చూడడానికి కుటుంబ వ్యవస్థలో ఉన్నావు, కానీ స్పిరిచువల్ రీతిలో దేవుని దృష్టిలో ఇప్పుడు నువ్వు ఆ యొక్క ఉద్దేశాల్లోంచి బయటకు అడుగుపెట్టిన వ్యక్తివి. ఇంట్లోంచి అడుగుపెట్టిన వ్యక్తి అలాగో దేవుని ఉద్దేశంలోంచి బయటకు అడుగుపెట్టిన వ్యక్తి నువ్వు. సో యూ బికమ్ వీక్. ఆయన పైన ఆయనకి వెళ్ళిపోతా ఉంటాడు, దాన్ని చేసుకెళ్దామని అవుద్దో లేదో, ఆల్మోస్ట్ అది సక్సెస్ అవ్వదు. కారణం ఏంటంటే నువ్వు దాంట్లో అగ్రీ చేయట్లేదు కాబట్టి. ఒకవేళ దేవుడి సహాయం చేత కొద్ది రోజుల తర్వాత అది కష్టంగా వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు అయిపోవలసింది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుద్ది ఖచ్చితంగా. అది మేలైన ఉద్దేశం కాబట్టి, నాశనకరమైన ఉద్దేశం కాదు. తను ఇల్లు కట్టాలనుకున్నాడు కుటుంబానికి కాబట్టి 2-3 సంవత్సరాల తర్వాత జరుగుద్ది. కానీ యూ బికమ్ ఎలోన్. నువ్వేమవుతావు ఒంటరిగా మిగులుతావు. నాకు సహాయంగా ఉంటుంది అనుకున్నానులే, నా ఆలోచనలో ఏకీపిస్తాను అనుకోండి, ఏకీపించలే, నా ఉద్దేశంలో. యూ బికమ్ ఎలోన్. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నావో ఆ పక్క నుంచి అపవాది వస్తాను దగ్గరికి. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్తున్న మాట అర్థమవుతుంది? ఈరోజు చాలా మంది స్త్రీలు ఆశ్చర్యకరంగా ఉండవలసిన స్త్రీలు ఎందుకు ఆశ్చర్యకరమైన స్థితిలో లేరు? ఎందుకు మూల కంబాలు ఉండవలసిన వాళ్ళు అల్పమైన బలహీన వ్యక్తులు ఎందుకు మాట్లాడవచ్చారంటే, యూ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద ప్లాన్. దేవుని ఉద్దేశంలో వచ్చి, దేవుని ప్రణాళికలో వచ్చి నువ్వు అడుగు బయటకు కొడుతూ వచ్చావు. సో యూ బికమ్ వీక్. నువ్వు ఎప్పుడైతే బలహీన వ్యక్తులు అవుతూ వచ్చావో అపవాది దగ్గరికి అడుగు పెడుతుంటాడు. యు ఆర్ వరింగ్ ఏ స్లాట్. నువ్వు చాలా వరి అవుతున్నావు, చాలా చింతపడుతున్నావు. నేను హెల్ప్ చేయొచ్చా? నీకు తోడుండొచ్చా? నువ్వేం చెప్పకుండా నాతో చెప్పు. ఎందుకంటే నువ్వు చెప్పే వరకు అపవాదికి తెలియదు ఆ విషయాలు ఏమీ. నువ్వేం చెప్పకుండా నాతో చెప్పు. ఓహో, ఇది జరుగుతుందా. ఇంతవరకు నీ యజమాని విషయంలో దేవుని ఆలోచన, దేవుని ప్రేరణ ఏదైతే ఉందో అది అపవాదికి కూడా తెలియదు. నువ్వు ఎప్పుడైతే వచ్చి నేను పలానా కొనమన్నాను, పలానా కొనకుండా ఇల్లు కొంటాను అంటున్నాడు, నాకు చాలా నేను వంటనయ్యాను. అయ్యో నువ్వేం వంటరు అవ్వద్దు, నేను నీ తోడు ఉంటాను. సరే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నీ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు థ్యాంక్స్. ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది ఇన్ఫర్మేషన్? నీకు అపవాదికి ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది? నీ కుటుంబ యజమానికి, నీ కుటుంబ దర్శనానికి, నీ కుటుంబ ప్రాణానికి వేరుగా ఇంతవరకు అపవాది దగ్గర లేని సమాచారం నువ్వు అపవాదికి ఇస్తూ వచ్చావు. నీతోనే ఉన్నట్టే ఉంటాడు అపవాది. కానీ ఎవరికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడంటే నీ కుటుంబ దీవునికి, నీ కుటుంబ ఆశీర్వాదానికి, నీ కుటుంబం పట్ల ఉన్న దేవుని ప్రాణాలకి నువ్వు ఎక్కడ వర్తిల్లాలో నువ్వు ఈ విషయాన్ని మర్చిపోతుంటావు. అపవాది చేసే పని చెప్పనా? లోపల ఒక సామెత పడతారు కదా, దేనికి పట్టి గొడుగు దానికి పట్టాలని. అక్కడ వెళ్ళి దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాడు, ఆ ఇంటికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాడు, ఆ ప్రాణాలకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాడు, ఆ ఆలోచన వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాడు, ఆ పిలుపు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాడు, ఆ పరిస్థితి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాడు. నువ్వు అనుకుంటావు ఓకే నాకు మాత్రం ఒక తోడు ఉంది. యూ బికమ్ వరస్ట్ అండ్ వరస్ట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు దీవించబడాలి అంటే సాటి అయిన సహాయంగా ఉండడం నేర్చుకోండి. సరిపోయిన సహాయంగా. ఎనఫ్, ఐఎమ్ ఎనఫ్.
నీ దర్శనంలో, నీ ఉద్దేశంలో, నీకు దేవుడిచ్చిన ఆ ప్రణాళికలో, ఆ మాటలో నేను నీకు సరిపోయిన సహాయాన్ని నేను అందిస్తాను. అవసరమైనంత, సాధ్యమైనంత సహకారంగా నేను ఉంటాను. గో హ్యాడ్, నువ్వు ముందుకెళ్ళు. ఐ విల్ ప్రే, నేను ప్రార్థన చేస్తాను, నేను సహాయపడతాను, నా ఆలోచన కలుపుతాను, నా సహాయం కలుపుతాను, నా కష్టాన్ని కలుపుతాను, నా ధనాన్ని కలుపుతాను. యూ క్యాన్ గో హ్యాడ్. ఆ కుటుంబం నిర్మించబడద్ది. ఆ కుటుంబానికి దేవుని అనుగ్రహం ఉంటుంది. ఆ కుటుంబంలోకి అవ్వకి అవకాశం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అపవాది ఏం చేస్తాడంటే, వీళ్ళు దేవుని చేత దీవించబడితే దే బికమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ. చాలా మందికి ఆదరణ మారిపోతారు, దీవికంగా మారిపోతారు. కాబట్టి దే షుడ్ నాట్ బి బ్లెస్డ్, వాళ్ళు దీవించబడకూడదు. కాబట్టి మొదట్లోనే ఏం చేయాలంటే, బీజం వేసి వాళ్ళిద్దరి మధ్యలో విరోధ భావాలు పుట్టించాలి, విరోధ దృక్పథాలు ఇవ్వాలి. ఈరోజు చాలామంది బలవంతులైన స్త్రీలు బలహీనమైన స్థితిలో ఎందుకున్నారంటే అపవాది వేసిన ఈ బీజమే. నేను ఎప్పటికైనా మీతో మాట్లాడుతా ఉన్నా, దేవుడి చిత్తానుసారంగా మీరు వర్ధిల్లాలంటే డిసైడ్ ఇన్ యువర్ మైండ్ టు బి ఏ హెల్ప్ మీ టు యువర్ హస్బెండ్ ద హూ హ్యాస్ ద విజ్డమ్. దేవుడి చేత నడిపించబడుతున్న యజమానికి సాటైన సహాయంగా ఉండడానికి డిసైడ్ అవ్వండి. అక్కడి నుంచి దేవుని అనుగ్రహం అతని మీద, అంతా పాటు నీ మీద. ఓ, దేవుడు వాళ్ళిద్దరం చూసాడంట. దేవుడి ఖర్చుకి చాలా మంచి కనిపించింది. మీరిద్దరూ ఏకీపించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఆలోచన చేసి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడికి చాలా మంచి కనబడద్ది. సో గాడ్ విల్ బ్లెస్ దోస్ థింగ్స్. నీ యజమానికి ఇవ్వబడిన ఆలోచన, యజమాని కుటుంబాన్ని సరిస్ అన్నాడు. ఫస్ట్ గారు మీకు తెలియదండి, మా యజమానికి ఉన్న ఆలోచన చాలా పనికి మాలివి, లేకపోతే అల్పమైన బలహీనమైనవి. సరే, నీ మాటకు ఒక 2 నిమిషాలు వస్తాను. మిమ్మల్ని నిర్మించిన దేవుడైతే, మిమ్మల్ని చూస్తుంది దేవుడైతే, అతని బలహీనమైన ఆలోచన దేవుడి దగ్గర పెట్టండి. బలహీనమైన దాన్ని దేని దేవుడు ఇలా చేయడు. అది కొద్ది రోజులు అదే వీగిపోద్ది. కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడి చిత్తానుసారమైనది కానప్పుడు దేవుడు దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, దేవుడు దాన్ని డిఫెన్స్ చేస్తాడు, దేవుడు దాన్ని సరి చేస్తాడు, దేవుడు దాన్ని కొలాప్స్ చేస్తాడు. లేదా దాని గుండా తీసుకెళ్ళి ఏ పాట నేర్పించాలనుకున్నాడో దేవుడు ఆ పాట నేర్పిస్తాడు. కానీ ఏ క్షణం నువ్వు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చావో, ఇక్కడ దేవుడు పనిచేయడు, అక్కడ అపవాది పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. నా వాక్యాన్ని మీతో మాట్లాడుతున్నాను. మీరు బలవంతులుగా ఉండాలని, మీరు ఘనమైన వారిగా ఉండాలని, ఘనత కలిగిన స్త్రీలుగా ఉండాలని మీ విషయంలో దేవుని చెప్తాం. యూ మస్ట్ బి హానరబుల్. మీరు ఎక్కడికి వెళ్ళి గణపరచబడాలి. బట్ చాలామంది ఈరోజు ఆ స్థాయిలో లేరు. కారణం ఏంటి చెప్పనా? విరోధ దృక్పథాలు. ఇద్దరు దృక్పథాలు వేరు. ఆ దృక్పథంలో, ఆ దర్శనంలో మనం పాలిభాగస్తులుగా, నేనెందుకు దాంట్లో పాలిభాగస్తులు? నాకో దర్శనం ఉంది, నాకు దర్శనం ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకు ప్రణాళిక ఉంది. ఐ విల్ గో ఇన్ దిస్ వే. త్వరలో అపవాదిని కలుసుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి 2-3 వాక్య భాగాలు మీకు చూపించడానికి నా మనసులో దేవుడు అనుగ్రహించిన, నేను స్త్రీల గురించి ఆలోచన చేస్తాను. దేవుడు నా మనసులో ఉంచిన 2-3 వాక్య భాగాల మీద నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. వృద్ధ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. వృద్ధ స్త్రీలు కొండి కత్తులను, అంటే ఇతరుల మీద అబద్ధాలు చెప్పి అపవాదులు మోపేవారు కాకూడదు. కొండి కత్తులను మిగుల ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము పైనేమో వృద్ధ స్త్రీల గురించి మాట్లాడుతూ వచ్చాడు. అంటే పెద్దవారైన వృద్ధుల గురించి, పిల్లలు కలిగిన వారి వృద్ధుల గురించి, లేకపోతే పిల్లలు కలిగిన వృద్ధుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. వారి లోపల ఉన్న సమస్య ఏంటంటే, ఆ ఏజ్ వచ్చినప్పటికీ వారి లోపలికి ఏం ప్రవేశిస్తుందంటే అపవాదులు మోపే మనస్సు. అపవాది వారి మనసులో పెడుతుంటాడు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే మీ వల్ల దేవుడి వాక్యం దూషించబడకుండా నిమిత్తము మీరు దేవుని మీ ప్రవర్తన యందు భయభక్తులై ఉండవలెను. పెద్దవారైన స్త్రీలకి ఇస్తున్న హెచ్చరిక. మీకు ఎక్కడ వీక్ పాయింట్ ఉందంటే, అపవాది మీ మనసుని ఎలా చెప్తాడంటే, లేని మాటలు పుట్టించడానికి, అపవాదులు పుట్టించడానికి, కొండిగతులు కల్పించి చెప్పడానికి, ఉన్నది ఎంత దానికి ఎంత చెప్పడానికి అపవాదికి అవకాశం దొరుకుద్ది. మీరు కొద్దిగా తగిన స్థాయి, తగిన వయసుకు వచ్చినప్పుడు, మీరు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, మీకున్న వెనకట్ల అనుభవాలు మీకు చూపించిన కొన్ని విషయాలు చూపించి మీరు కొండిగతులుగా ఉండడానికి అపవాది మనం ప్రేరేపిస్తుంటాడు. ఇది వృద్ధ స్త్రీలకున్న, పెద్దవారి స్త్రీలకున్న ప్రమాద బలహీనకరమైన చోటుని, ప్రమాదకరమైన స్థానాన్ని పెడతా ఉంది. ఆ తర్వాత యవన స్త్రీల గురించి మాట్లాడుతూ, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను ఎవరిని మనం ఏం చేస్తాం చెప్పనా? ఇక్కడ కూడా ఆపోజిట్ వే వెళ్తుంది. శిశువులను భర్తలను మీ బైబిల్లో ఉంటుందేమో బహుశా. నేను చెప్పిన వాక్యం మీకు అర్థమవుతుందేమో.
ఎవరికి లోబడనండి? హలో స్త్రీలు, ఎవరికి లోబడనండి? మీ భర్తలకును. ఫస్ట్ ఎవరికి లోబడాలి? తర్వాత ఎవరికి లోబడాలి? సో మీరు ఎవరికి లోబడుతున్నారు? ఫస్ట్ పిల్లల్ని ప్రేమించి, పిల్లల్ని లోబడి, ఆ తర్వాత మీరు దీవించబడాలి అంటే, స్త్రీలతో మాట్లాడుతున్నాను, దేవుడు మీకోసం ఉద్దేశించిన స్థాయిలోకి మీరు రావాలి అంటే, ఆ ఘనతని, దేవుడు ఇచ్చే ఘనతని, అలంకారాన్ని మీరు చూడాలనుకుంటే, లెట్ యువర్ హస్బెండ్ మస్ట్ బి యువర్ ప్రయారిటీ. మీ యజమాని మీ ప్రాధాన్యత అయి ఉండాలి. మొట్టమొదట దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. పిల్లలు చూస్తున్నారు కదండి, వచ్చేస్తాను కాసేపు అనుకుంటాడు, ఓకే స్టార్ట్ అయ్యింది నా టైం. బైబిల్లో ది బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మనతో మాట్లాడుతూ వచ్చాను. ఒక వ్యక్తి దేవుని సహాయం చేత, అనుగ్రహం చేత రానవుతూ వచ్చింది. రాజుగారు పిలుస్తూ వచ్చారు, ఈరోజు నా భార్య ఎంత ఘనమైందో, నా భార్య ఎంత దీవెనకరమైందో, ఐ వాంట్ టు షో అప్ మై కింగ్డమ్, నా రాజ్యంలో ఉన్న అందరికీ చూపించాలనుకుంటున్నాను. కబురు పెట్టించాడు, అమారా విందు జరుగుతూ ఉంది, అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఈరోజు ఇంతవరకు నా రాజ్యంలో అన్ని చూపించాను, ఈరోజు నేను చూపించాలనుకున్నాను. ఆవిడేం చెప్పిందో చెప్పనా? నేను నా రాజ్యంలో స్త్రీలకి విందు చేయంటున్నా, నాకు ఖాళీ లేదని చెప్పండి. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి చెప్పనా? ఆమె తన రాణి స్థానాన్ని కోల్పోయింది, మరొక వ్యక్తి రాణిగా ఆపాదించబడుతూ వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? స్త్రీగా నీ ప్రాముఖ్యత ఏంటి? స్త్రీగా నీ ప్రాధాన్యత ఏంటి? దేన్ని నువ్వు ప్రాముఖ్యాంశంగా తీసుకుంటున్నావు? నేను ఇలాగ అంటాను, ఆమె కానీ తన యజమాని మాటకి లోబడి ఉంటే, ఆ రోజు 177 సంస్థానాల అధిపతుల ముందు, ఐ థింక్ 174, 177 సంస్థానాల అధిపతుల ముందు రాజు ఈవిడ గణపరచాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతో పిలిచాడు. బహుశా ఈవిడ అనుకుని ఉంటుంది, నా విందు నేను చేసుకోలేకుండా వాళ్ళు విందు చేసుకుని నన్ను పిలిచేస్తా ఉన్నాడు, నన్ను పాడు చేయడానికి. రాజు మాటకి విధేయత చూపించిన కారణం చేత చాలా త్వరలోనే, శీఘ్రంగానే. నాకు ప్రశ్న, ఆమె రాజ్యపు స్థితిని కోల్పోవడం దేవుని చేతమా? ఆమె రాణి స్థాయిలో నిలబెట్టింది ఎవరంటే దేవుడు. దాంట్లో కొనసాగడం కూడా దేవుని చేతమా? దేవుడి ఉద్దేశం కాదు. కానీ తాను చూపించిన ప్రాధాన్యత, తాను చూపించిన అవిధేయత, తాను కలిగి ఉన్న వ్యక్తిగతమైన ప్రాముఖ్యతలో తన ఘనతనే. ఆ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత ఏం జరగాలంటే, 174 సంస్థానాల అధిపతుల ముందు, 127 సంస్థానాల అధిపతుల ముందు రాణిని అలంకరించి, ఘనంగా తీసుకొచ్చి, ఊరేగించి గొప్ప చేయాలనుకున్నాడు. కానీ రాజు మనసులో ఉన్న ఆలోచన ఎరగని ఈ వస్తీ ఆ నిర్ణయాన్ని తిరస్కరించి, తోసివేసి, తర్వాత రోజు ఆ దేశంలో ఈ రోజు వరకు రాణిగా ఉంది. ఆ నెక్స్ట్ డే ఆ దేశంలో రాజు మీద తిరస్కారం చేసిన కారణం చేత అన్నారు అందరూ కలిసి, ఈమె రాణిగా తొలగించండి అన్నారు. నా భాషలో, నా పని భాషలో చెప్పాలి అంటే, ఆమె ఖైదీగా మార్చబడింది. రాణి స్థానం నుంచి ఎక్కడికి వచ్చింది? బందీగా మార్చబడింది. దేవుడు ఆమె ఘనత కలిగిన స్థితిలో, ఘనతకి దేవుడు సిద్ధం చేస్తామన్నాడు. కానీ దాన్ని అంగీకరించకపోవడం, దాన్ని గ్రహించకపోవడం, దాన్ని తీసుకోకపోవడం ఈవిడి ఘనహీనమైన స్థితి గల కారణమవుతూ వచ్చింది. నెక్స్ట్ డే దేవుడు మరో వ్యక్తిని ఆపర్చునిటీ తీసుకొచ్చాడు. ఈ వ్యక్తి చాలా నమ్మగలిగిన వ్యక్తి. ఈమె ఆవిడ పొందవలసిన ఘనత ఈవిడ పొందుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను స్త్రీలతో మాట్లాడుతున్నాను, సహోదరులతో మాట్లాడుతున్నాను. దేవుని కోసం ఉద్దేశించిన ఘనతను చూడాలనుకుంటే, యు మస్ట్ నో వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ. నీ ప్రాముఖ్యత ఏంటి? నీ ప్రాధాన్యత ఏంటి? ఆ ప్రాధాన్యతను గ్రహిస్తే, ఆ ప్రాధాన్యతను నిలబడగలిగితే, ఆ ప్రాధాన్యతను నడవగలిగితే, ప్రతి రోజు తర్వాత రోజు, రోజు తర్వాత రోజు దేవుడు నేను కనపరిచే ఉద్దేశాలు దేవుడు ఎక్కడ నేను ఉంచాడో అక్కడ అనుగ్రహిస్తాడు. నిన్ను ఎలివేట్ చేసే, నిన్ను అలంకరించే, నిన్ను గొప్ప చేసే ఉద్దేశాలు దేవుడు ఆ యజమానికి అనుగ్రహిస్తాడు, ఆ నాయకుడు అనుగ్రహిస్తాడు, ఆ శిరస్సుకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు సాటయ్యే వ్యక్తిగా లేవు, నువ్వు సహకారిగా లేవు, నువ్వు లోబడే వ్యక్తిగా లేవు. నీ దగ్గర నుంచి దేవుడు ఇతనికి ఇచ్చే ఆలోచనలు ఆగిపోతాయి. నీ గురించి దేవుడు ఇతనికి ఇచ్చే తలంపులు ఆగిపోతాయి. నీ గురించి దేవుడికి ఇవ్వాల్సిన ఘనత కొరకు ఇవ్వాల్సిన ఆలోచనలు ఆగిపోతాయి. నాకు రావాల్సినంత ఘనత నాకు రావట్లేదు, రావాల్సినంత నాకు గౌరవం నాకు రావట్లేదు, రావాల్సినంత దీవెన సంతోషం నాకు రావట్లేదు. ఎందుకు వస్తుంది? మధ్యలో ఎక్కడో కాని వచ్చినాయి. ఈరోజు చాలామంది స్త్రీలు ఘనత చూడడానికి బదులు
అవమానం చూడడానికి, చూడవలసిన కుర్చీని చూడకపోవడానికి, చూడవలసిన స్థాయిని చూడకపోవడం కారణం చెప్పనా? ఎక్కడో ఈ లోకం యొక్క ఉద్దేశాలు, కుటుంబం యొక్క ఉద్దేశాలు, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు, అనుభవాల యొక్క ఉద్దేశాలు, అపవాది వాటిని చూపించి ఉపయోగించి నువ్వు ఎక్కడ సహాయంగా ఉండాలో అక్కడ సహాయంగా లేకుండా, ఎక్కడ ఏకీపించాలో అక్కడ ఏకీపించకుండా, ఎక్కడ లోబడాలో అక్కడ లోబడకుండా సపరేట్ చేస్తూ వచ్చాడు. ఆ సపరేషనే నువ్వు చూడవలసినంత దీవి నువ్వు చూడకపోవడం కారణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు ద వర్డ్. ఆ వాక్యాన్ని మళ్ళీ చదవడానికి ప్రయత్నించండి. తర్వాత 2వ వచనం. ఆ తర్వాత యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకునే వారును, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని. ఎప్పుడు ఉపదేశం చేయాలి? ఇంత జాన్ మాట్లాడుతూ స్త్రీలు బోధించకూడదని వాక్యం చెప్తుంది. స్త్రీలు మాట్లాడచ్చు, రండి మాట్లాడని అన్నారు. సో ఇక్కడ కంపారిజన్ ఉంది. మాట్లాడండి అనేది స్తుతించడానికి మాట్లాడండి, దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి మాట్లాడండి, ఇతరులని బలపరచడానికి మాట్లాడండి, ఇతరులని ఆదరించడానికి మాట్లాడండి. కానీ బైబిల్ వాక్యం చెప్తా ఉంది, స్త్రీ మౌనంగా ఉండవలసింది. ఇది చెప్తుంచాడంటే యూ షుడ్ నాట్ బి డామినేట్ యువర్ హెడ్. నీ తలని డామినేట్ చేయకూడదు. నువ్వు మీ యజమాని మాట్లాడుతున్నాడు, వెంటనే వెళ్ళేసి నీకేదో మాట్లాడుకో ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా. దట్ ఈస్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఏదో మాట జరుగుతూ ఉంది, నీ యజమాని తన ఆలోచన మాట్లాడుతూ ఉన్నాడు, తన అభిప్రాయం చెప్తా ఉన్నాడు, నువ్వు కేకలేసి అరిసేసి తనని చిన్నది గుచ్చి తనని పలసం చేసి నువ్వు మాట్లాడావు. నువ్వేం చేసావు చెప్పనా? అప్పుడే తాళం ఓపెన్ చేసి డోర్ తెరిచావు అప్పవారికి. యూ క్యాన్ కమ్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ హిమ్ స్పీక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ రాంగ్. నీ దృష్టికి ఎలా కనిపిస్తుంది? లెట్ హిమ్ స్పీక్. వెన్ యూ గో ఇన్సైడ్ ఇన్ టు యువర్ హౌస్, నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించి ఎలా చెప్పుకుంటుంటే బాగుండేది, ఇలాగ అని ఉంటే బాగుండేది, దీని గురించి నాతో డిస్కస్ చేసి ఉంటే బాగుండేది, లేదా ఈసారి ఎలా మాట్లాడితే బాగుండేది. బట్ నెవర్ అండ్ ఎవర్, ఎప్పుడు బహిరంగంగా మీ ఇద్దరు కాకుండా మరొక వ్యక్తి ముందు, పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఏ రోజు నీ శిరస్సుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావో ఆ రోజు నీ శిరస్సు తీసేయబడింది. ఆ రోజు మీరు తల్లైన వ్యక్తులు, ఆ రోజు నుంచి మీరు తల్లైన వ్యక్తులు, ఆ రోజు నుంచి మీకు ఏదో తలపెట్టబడుతుంది, వేరే తలపెట్టబడుతుంది. మన కొన్ని పుస్తకాల్లో ఒక తల తీసి ఎత్తి ఒక తల పెట్టారంటే అలా మీకు వేరే తలపెట్టబడుతుంది. మీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని దగ్గర నుంచి రావు. ఈసారి మీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే వేరే తల నుంచి వస్తుంటాయి. నౌ యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మళ్ళీ చదువుతాను, అదే మాట అదే వచ్చి మళ్ళీ చదవడానికి ప్రయత్నించండి. యవన స్త్రీ తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను, శిష్యులను ప్రేమించేవారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను ఎంట ఉండి. ఫస్ట్ ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి. చెప్పండి, ఈ మాట అందరూ చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? నీ పక్కన చెప్పండి. భర్తకు లోబడి ఉండాలి. ఆ తర్వాత భర్తలను, పిల్లలను ప్రేమించేవారుగా ఉండాలి. 3, మంచి బుద్ధి గలవారు, స్వస్థపరచబడిన బుద్ధి, రోగం లేని బుద్ధి, తెగిలి లేని బుద్ధి, వ్యాధి లేని బుద్ధి గలవారుగా ఉండాలి. ఆ తర్వాత పవిత్రులుగా ఉండాలి. 4వది ఏంటి? పాస్ గారు ఏంటి? పవిత్రత ఫస్ట్ ప్రయారిటైజా? నా భర్తకు లోబడ్డం ఫస్ట్ ప్రయారిటైజా? భర్తకు లోబడ్డం ఫస్ట్ ప్రయారిటైజ్. దేవుని నామం మహిమ కలుగుగాక. హల్లెలూయా. పవిత్రులుగా 4 పవిత్రులుగా ఉండి, 5 ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివాడు. 2 మాటలు ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత 6 అన్నాడు. మేబీ ఇది 7లోకి వస్తుంది. ఉపదేశించేవారుగా ఉండాలి. నువ్వు భర్తకు లోబడవు, భర్తని పిల్లల్ని ప్రేమించవు, నీ బుద్ధి పాడు చేయబడింది, అపవిత్రపరచబడింది, మనుషుల చేతనో, విషయాల చేతనో, సంఘటనల చేతనో, అనుభవాల చేతనో, వాట్ ఎవర్ దట్ మేబీ. స్వస్థబుద్ధిని కోల్పోతవచ్చు, పవిత్రతను కోల్పోతవచ్చు, ఇంట పనిని తిరస్కరించడం స్టార్ట్ చేస్తవచ్చు, మంచితనాన్ని వదిలేస్తవచ్చు. నేను స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తాను అన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా? జెజబెల్ ఆత్మ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. నౌ యు ఆర్ లీడింగ్ విత్ ద మూవింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. నీ లోపల ఏ ఆత్మ పనిచేస్తా ఉంది? నేను మా ఆయన్ని నెగింటేసాను, ఇక నా ముందు ఇంకెంత, ఎవరెంత,
ఈ ఆత్మ ఏం చేద్దాం చెప్పనా? మిగిలినోళ్ళని కలవరపెట్టడానికి, మిగిలినోళ్ళని. సో ఈ పాడైపోయిన ఆలోచన, అనుభవాలు ఇతరుల్ని బాగు చేయడానికి ఉపయోగపడవు. ఇవి కూడా ఇతరులు బాగు చేయడానికి ఉపయోగపడతాయి. ప్రాఫెట్ యెషయా అనే దేవుడు సాకుడు ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. ఎవరో కట్టిన అనుభవం లేని ఏ వ్యక్తికి మీ ఇల్లు కట్టే పని అప్పగించకండి. ఇంతవరకు వాళ్ళు కట్టిన అనుభవం ఉంటేనే వాళ్ళే మీ ఇల్లు కట్టగలరు. కట్టిన అనుభవం లేని వాళ్ళకి ఒకే అనుభవం ఉంటుంది, కోల్చగలిగే అనుభవం మాత్రమే ఉంటుంది. పరిచయం చేయడం కంటే ముందు, పని చేయడం కంటే ముందు, వాక్యాన్ని ప్రకటించడం కంటే ముందు వి మస్ట్ క్వాలిఫై ది 6 issues. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్తాను, ఎవరైనా వీటిని మిస్ అయిపోయారనుకుంటే, ఎవరైనా వీటిని క్వాలిఫై అవ్వకుండా వాక్యం చెప్తున్నారంటే వాళ్ళ నుంచి పారిపోండి. దెర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్. హౌ బ్యూటిఫుల్ దే లుక్ లైక్. వారు ఎంత అద్భుతంగా కనిపించవచ్చు, వాళ్ళు ఏ విషయం చెప్పచ్చు, ఎన్ని వాక్యాలు చెప్పించవచ్చు, బట్ దెర్ ఇస్ ఏ రాంగ్ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్. కానీ ఆత్మ ఏదో వాళ్ళ లోపల పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో. మరొక వాక్యాన్ని మీతో నేను దినాన్ని ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నాను. పరిశుద్ధ నేను మనసులో పెట్టిన మరొక వాక్యాన్ని మీతో మాట్లాడతాను. పరిశుద్ధంగా నుంచి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఇందులో మనం చదివిన వాక్యాన్ని 1-2 వచనాలు ఉన్నాయి, వాటిని చూపించి విడిచిపెడతాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం దగ్గర చదవడానికి ప్రయత్నించేది. మరియు స్త్రీలను అనుకవయు ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారయండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ. దేంతో కప్పుకోవాలి, దేంతో అలంకరించుకోవాలి? తగు మాత్రపు వస్త్రముల చేత. నువ్వు గణపరచబడాలంటే స్త్రీగా తగు మాత్రపు వస్త్రముల చేత నువ్వు కప్పుకోవాలి. అది తప్పితే అదే నీ అలంకరణ అవ్వాలి. తప్పితే అంటే మిగిలి వద్దని కాదు. ఎస్ యూ కెన్. తగు మాత్రపు వస్త్రాలు అంటే మిగిలినవన్నీ. తగు మాత్రపు వస్త్రములతో కానీ జడలతోనైనను దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము ఇవన్నీ అలంకరించుకుందని చెప్పట్లేదు. వీటికన్నిటికంటే ముందు దైవభక్తిని కనిపించే ప్రవర్తన అలవరుచుకోండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. 11వ వచనం చేత స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునే ప్రతి సమయంలో, సందర్భాల్లో ఏముండాలి? మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో. నువ్వు నేర్చుకునే దగ్గర నీ విధేయత కనిపించకపోతే, నీ అణుకు కనిపించకపోతే, స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్ళి, క్లాస్కి వెళ్ళి పుస్తకం తేమంటే పుస్తకం తేయకుండా, పెన్న తేమంటే పెన్న తేకుండా, ఆయన చెప్పిన మాట ఎందుకుంచుకోండా, స్కూల్కి ఎందుకు వచ్చారండి, నేను చదువుకోవడానికి వచ్చాను అన్నాడు అనుకోండి, వాడు భవిష్యత్తులో బాగుపడతాడంటారా? ఆ వ్యక్తి నేర్చుకునే స్వభావం ఉందంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదన్నా నేర్చుకోవాలంటే ముందు ఏముండాలి? ఏముండాలంటున్నాడు? సంపూర్ణ విధేయత. మౌనిగా ఉండి సంపూర్ణ విధేయతతో. ఈ మౌనంగా ఉండే మాట నువ్వేమి నేర్చుకోలేదా నువ్వు టీచ్ చేసేట్టు అనకూడదు. నీ పక్క చెప్పండి, నువ్వు ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నావో, ఎక్కడ నువ్వు బలపరచబడాలో, ఎక్కడ నువ్వు దీవించబడాలో అక్కడ నువ్వు బోధించే వ్యక్తిగా ఉండకూడదు. అక్కడ నువ్వు నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి, కానీ అక్కడ నువ్వు బోధించే వ్యక్తిగా ఉండకూడదు. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు కూడా చెందుద్ది. ఓ శాఖ దగ్గరికి వెళ్ళారు, ఆ శాఖ చేతిలో మీరు దీవించబడాలనుకుంటున్నారు. మీరు వెళ్ళి ఆ శాఖను ఏం చేయాలో మీరు చెప్తే ఆ శాఖ చేత మీరు ఎప్పుడు దీవించబడరు. మిమ్మల్ని దీవించే వారి దగ్గర సంపూర్ణ విధేయత కలిగి ఉండండి. ఎవరి చేతిలో మీ దీవెన ఉందో, ఎవరిని దేవుడు మీ కోసం దీవుడిగా నియమిస్తూ వచ్చాడో, ఎవరిని దేవుడు మీ పైన స్థాపిస్తూ వచ్చాడో, నీ కుటుంబ యజమాని కావచ్చు, నీ సేవకుడు కావచ్చు, వారికి మీరు నేర్పించే ప్రయత్నం చేయకండి. ద డే యు బికమ్ ద టీచర్, నువ్వు వారికి నేర్పించే స్థితిలోకి ఎప్పుడైతే వస్తావో ఆ రోజు నుంచి దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని విషయంలో ఏం జరిగించాలనుకున్నాడో అది ఆగిపోద్ది. దేవుని నామమున మహిమ కలుగుగాక. పాస్టర్ గారు మరి ఎవరు నేర్పించాలండి? దేవునికి ఎవరిని అప్పగించాడో, కుటుంబ యజమానికి దేవుడు పని అప్పగించాడు, యజమానురాలకి నేర్పించే పని అప్పగించాడు, పిల్లలకి నేర్పించే పని అప్పగించాడు. ఇద్దరికి నువ్వు నేర్పించాలి యజమానులు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళిలో చాలాసార్లు చెప్తూ వచ్చాను, పురుషులు పెళ్లి చేస్తున్న పురుషులు ఏం చేయాలంటే తన భార్యకి వాక్యం చేత ఉదక స్నానం చేయించి వారిని దేవుడి ముందు నిలబెట్టగలిగినట్లు వాళ్ళు సిద్ధం చేయాలని వాక్యం చెప్తుంది. ఇది పురుషుల బాధ్యత.
ఫస్ట్ నెంబర్ స్త్రీలుగా మా బాధ్యత. నువ్వు ఏ రోజు నీ యజమానికి నేర్పించడానికి దేవుడు నేను చూస్ చేయలేదు. నువ్వు నేర్పించాల్సింది ఎవరికంటే నీ పిల్లలకే. నీ యజమాని దగ్గర నువ్వు ఏ విధేయత చూపిస్తావో, ఏ సంపూర్ణ విధేయత చూపిస్తావో, ఏ అణుకు చూపిస్తావో, నౌ ఇట్ విల్ బికేమ్ ఏ ఇమేజ్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి అది మాదిరి అవుద్ది. చాలామంది స్త్రీలు వారి యజమాన్ని తిరస్కరించి పాల్సం చేసి పక్కన పెట్టి వాళ్ళ పిల్లలు మంచి మార్గంలో నడాలని కోరుకుంటారు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అది ఇప్పుడు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు టీచ్ చేయవలసింది ఎవరికంటే నీ కింద దేవుడు ఎవరైనా గ్రహిస్తూ వచ్చాడో నీ పిల్లలకి, నీకంటే చిన్నవారికి, నీ నీ చెల్లెలకి, నీ తమ్ముళ్ళకి, కొన్నిసార్లు అవసరమైతే నీ అన్నిలకి, నీ అక్కలకి చెప్పొచ్చు. కానీ యూ కెన్ నెవర్ టీచ్ టు యువర్ హస్బెండ్. నీ యజమాని నువ్వు ఎప్పుడు బోధించే వ్యక్తివి. హీఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్. తను పొరపాటు చేస్తా ఉన్నాడు. దాన్ని తీసుకుని వెళ్ళి మిమ్మల్ని ఇద్దరిని ఎవరైతే జతపరుస్తూ వచ్చాడో పుట్ ఇట్ ఆన్ ద ఆల్టర్. దేవుని పాదాల దగ్గర పెట్టండి. దేవా, దీని చేతికి అప్పగిస్తున్నాను. ఐ కాంట్ టీచ్, ఐ కాంట్ డూ డిసొబీడియన్స్. నేను అవిధేయత చూపించలేను, నేను దీని మీద తిరిగిపొచ్చేయలేను, నేను దీక్షలేను. లార్డ్, ఐ బ్రింగ్ ఇట్ టు యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాను. డూ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెస్ట్. లార్డ్, హ్యాండిల్ ఇట్. దీన్ని నువ్వు హ్యాండిల్ చేయండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగిన వ్యక్తివో, సాటైన సహాయమో, నీ ప్రార్థన వెంటనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో వాట్ విల్ బి హ్యాపెన్, వాట్ విల్ బి ఇట్ విల్ బి నీడెడ్, గాడ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏది అవసరమైందో దేవుడు దాన్ని జరిగించడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిరుగుబాటు చేస్తానే, నువ్వు అపనమ్మకమైన వ్యక్తిగా ఉంటేనే, నువ్వు టీచ్ చేస్తానే, వారి పక్కన దేవుడిలో ప్రార్థన చేస్తున్నావు. నేను అంటాను, నెవర్ ఎవర్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్ అబౌట్ ఆఫ్ యువర్ హస్బెండ్ వైల్ యు ఆర్ డిసొబీడియన్స్. నువ్వు అవిధేయత చూపిస్తుండగా, నువ్వు దృక్పథం వేరుగా ఉంటుండగా, నువ్వు తిరుగుబాటు యొక్క స్వభావం కలిగి ఉంటుండగా, నువ్వు చేసే ఏ ప్రార్థన, అయ్యా నా యజమాని రక్షించు, గాడ్ నెవర్ హియర్ ఇట్. అయ్యా నా యజమానికి మంచి మనసు దయచేయి, గాడ్ నెవర్ హియర్. అయ్యా నా మనసుకి, నా యజమానికి మారు మనసు దయచేయి, గాడ్ విల్ నెవర్ హియర్ ఇట్. ఎప్పుడు దాన్ని దేవుడు అంగీకరించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బీ విత్ హిమ్, బీ ఏ హెల్ప్ మేట్ టు హిమ్. ఆయనకి సహాయంగా ఉండు. అయోగ్యమైన విషయాల్ని మీ ఇరువురికి పైన ఆయన దగ్గర తీసుకెళ్ళి, కింద ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళదు. హల్లెలూయా. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. స్త్రీ మౌనంగా ఉండవలసిందే, కానీ ఉపదేశించుటకైనాను, ఈ మాట అండర్లైన్ చేయండి స్త్రీలందరూ బైబిల్లో, పురుషుని మీద అధికారము చేయుటకైనాను. స్త్రీలందరూ ఏం చేస్తున్నారు? నీ పక్కన వాళ్ళని అడగండి, ధైర్యంగా అడగండి. నీ యజమాని అధికారంలో నువ్వు ఉన్నావా, యజమాని మీద అధికారం చేస్తున్నావా? స్త్రీని అడగండి ఒకసారి. పురుషులు అడిగారు అనుకోండి బాగోదు, కాబట్టి స్త్రీని అడగండి ఒకసారి. జస్ట్ చెక్ చేయండి. వాళ్ళ ఆన్సర్ అడగద్దు రండి, ఒకసారి అడగండి వాళ్ళని. నీ పురుషుడు నీ మీద అధికారం ఉందా? పురుషుడి మీద నువ్వు అధికారం చేస్తున్నావా? పురుషుని మీద అధికారం చేయడానికైనాను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును, తర్వాత అవ్వయను నిర్మింపబడిన కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి, ఆదాం తర్వాత స్త్రీ ఏం చేసిందంట? సో అపవాది ఎవరన్నా అటాక్ చేయాలనుకుంటే, ఏ కుటుంబాన్ని అటాక్ చేయాలనుకుంటే మొదట ఎవరి దగ్గరికి వస్తాడంటే అపవాది పురుషుని దగ్గర రాడు, స్త్రీ దగ్గరికి వస్తాడు. స్త్రీ బలహీనమైందని ఎరిగి, స్త్రీ మోసం చేయడానికి అవకాశం ఉందని ఎరిగి స్త్రీ దగ్గరికి వచ్చి, ఆ మాటలు లాస్ట్ క్వశ్చన్ చదవండి. ఆదాము మోసపరచబడలేదు కానీ ఇంకో మాట చెప్పనా? ఆదాముని అపవాది మోసం చేయలేకపోయినా, కానీ కారణం ఏంటంటే కుటుంబానికి పురుషుడు ఎలాగ సరస్సో పురుషుడికి దేవుడు సరస్సో. పైనుంచి దేవుడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. దేన్ని సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతుంది. ఒకవేళ దేవుడు చిత్తానుసారం కాకపోతే దేవుడు దాన్ని బ్రేక్ చేస్తాడు. నష్ట లాభాలు రెండు యజమాని అనుకూలంగా తీసుకొస్తాడు దేవుడు. అది నీ పారామీటర్లో లేదు. కాబట్టి అపవాది తెలుసు, ఈ వ్యక్తి దేవునితో ఉన్న వ్యక్తి, దేవుని కృప, దేవుని ఆలోచన ఆ వ్యక్తితో ఉంటుంది, యజమానిగా శిరస్సుగా. కాబట్టి నేను ఆ వ్యక్తిని మోసం చేయలేను. నేను మోసం చేయగలిగేది ఎవరన్నా ఉన్నారంటే, యజమానికి దూరంగా ఉన్నా, విభేద అభిప్రాయాలు ఉన్నా, లేకపోతే విభిన్న దృక్పథాలు ఉన్న స్త్రీ నాకు ఈజీ అవుద్ది నా పని ముగించడానికి, కుటుంబాన్ని స్పాయిల్ చేయడానికి. ఇట్ ఇస్ ద ఓన్లీ వన్ వే. ఈ ఒక్క మార్గం నాకు చాలు. మళ్ళీ చదువు నా మాటని. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. ఎక్కడ పడింది? మోసపరచబడి. సో ఈరోజు చాలామంది గంట చూడకపోవడానికి గల కారణం ఏంటంటే
మీకు నేను విషయాలు చెప్పడానికి నాకు అంత టైం లేదు, కానీ నేను వాక్యాన్ని మెయింటైన్ చేస్తే గంటలు దొల్లిపోతూ ఉంటాయి. సో పెళ్ళిలో చాలాసార్లు మాట్లాడుతుంటారు, తీక్షణంగా కూర్చుని సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని తీక్షణంగా పరిశీలన చేసి చదవడానికి ప్రయత్నం చేయండి, ఆలోచన చేయండి, చదువుకు వెళ్ళిపోకండి, మెడిటేట్ చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు స్త్రీలు దీవించబడతారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23, 24. స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభువుకి ఎలా లోబడుతున్నారో అలాగే మీ సొంత పురుషులకు లోబడండి. ఇంకో మాట చెప్పాలంటే, సొంత పురుషులకు లోబడిన వ్యక్తులు ప్రభువుకి లోబడుతున్నట్టు కూడా కాదు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు. మీ శిరస్సు బాగానే ఉందా? పనిచేస్తుందా? మీ శిరస్సు మీకు ఆలోచనలు ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటున్నారా? మీ శిరస్సు మిమ్మల్ని నడిపించగలుగుతుందా? మీ పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు, సంఘానికి అనే మాట ఇక్కడ ఈ యొక్క భాగంలో కుటుంబానికి రక్షకుడిగా ఉన్నాడు. ఏ యజమానురాలైతే తన యజమానుని, తన భర్తని శిరస్సుగా చూస్తుందో ఆ కుటుంబానికి దేవుడు రక్షిస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు, ఆ కుటుంబాన్ని దేవుడు సంరక్షిస్తాడు. అపవాది ఏ మార్గంలో వారిని పాడు చేయాలనుకున్నా దేవుడు దాన్ని బ్రేక్ చేస్తాడు, దేవుడు దాన్ని రేప్ చేస్తాడు, దేవుడు దాన్ని కలుగుతాడు, శుద్ధి చేస్తాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ దట్ ఫ్యామిలీ. ఆ సంఘాన్ని దేవుడు భద్రపరుస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తాడు. మోటార్ ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే నీ యజమానిని నువ్వు శిరస్సుగా చూడగలిగి ఉండాలి, ఆలోచనకర్తగా చూడగలిగి ఉండాలి, అక్కడి నుంచి ఆలోచనని నువ్వు తీసుకోగలిగి ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో 11:3 వచనాన్ని నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను, ఎవరైనా చూడడానికి ప్రయత్నించేది. ప్రతి పురుషుడికి శిరస్సు, స్త్రీకి శిరస్సు ఏమో పురుషుడు, ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు. ఏ ఆలోచన వచ్చిందో, ఏ తలం పెడతా ఉన్నాడు దేవుడు, బిహైండ్ దేర్ ఇస్ గాడ్. దాని వెనకాల దేవుడు ఉన్నాడు, దాని వెనకాల దేవుని ఆలోచన ఉంది, దాని వెనకాల దేవుని ప్రేరణ ఉంది, దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంది. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు ఎందుకు ఇలా చేస్తున్నాడు, బట్ గాడ్ హ్యాస్ ఎవిడెన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఈ వాక్యాలు మాట్లాడితే విషయం చెప్తూ వచ్చాను. సంసోను గురించి చెప్తా అంటారు. సంసోను కాని స్థానానికి వెళ్ళి కాని వ్యక్తిని ప్రేమించి తన కళ్ళు ఓడబెరుక్కున్నాడు అంటారు కదా. నేను గతంలో 2-3 సార్లు చెప్తూ వచ్చాను. బట్ వాక్యంలో మొట్టమొదటి వచ్చి ఏం రాసి వచ్చిందంటే, అది సంసోను విషయంలో దేవుని ప్రణాళికని తెలియక వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అపార్థం చేస్తున్నారు దాన్ని. ఇట్ ఈస్ ఏ గాడ్స్ ప్లాన్ టు డూ సంథింగ్. దేవుడు దేవుని చేయాలనుకున్నాడు, దాని విషయంలో దేవుని ప్రణాళిక. ఫిలిస్తీన్లకి దేవుడు ఏమైనా చేయదలచి ఉండి సంసోను రేపుతూ వచ్చాడంట. ఆ విషయం తల్లిదండ్రులు తెలియదు, కానీ సంసోను తెలుసు, గాడ్ ఈస్ గివింగ్ మీ సంథింగ్ లీడ్ టు డూ సంథింగ్. నా కుటుంబం అర్థం చేసుకుని ఒక పనికి దేవుడిని సిద్ధం చేస్తా ఉన్నాడు. సంవత్సరం మార్గంలో వెళ్ళినప్పుడు కడకు దేవుడి నాకు గుర్తొచ్చి వచ్చింది. మరి ఎప్పుడు చనిపోయినంత దేవుని ఇశ్రాయేలు ప్రజల యొక్క వ్యతిరేకులు, లేకపోతే శత్రువులు ఫిలిస్తీన్లు సంసోను ద్వారా చనిపోతూ వచ్చారు. అంతవరకు ఎప్పుడు చనిపోబడలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో వచ్చి 1-2 మాటలు మీకు చూపెడతాను. 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. 11-16 విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ ఎండ్. ఏ స్త్రీ? అందరూ చెప్పండి ఈ మాటని. ఏ స్త్రీ? నెనరు గల స్త్రీ. నెనరు అంటే సాత్వికము, తగ్గింపు, అణుకువ, విధేయత, భయభక్తులు, ఇవన్నీ కలిస్తే దాని అంటారు నెనరు కలిగిన స్త్రీలకు ఘనత గల ప్రధాన కారణం ఈ వాక్యం చెప్తుంది. 2 కారణాలు ఉన్నాయి స్త్రీ ఎందుకు గనపరచకూడదు. 2 కారణాలు చెప్తారు. అందులో ఒకటి, నీ కుటుంబం ద్వారా నువ్వు ఘనత పొందాలి అంటే నెనరు, సాత్వికము, నెమ్మదికరమైన వైఖరి మాత్రమే కారణం. అటువంటి వ్యక్తులు దేవుడు దయ పుట్టిస్తాడంట. దేవుడు దయ పుట్టిస్తాడు ఆ విషయంలో, వారి ఘనపరచబడడానికి, వారి విషయమే ఉన్నతమైన ప్రాణానికి స్థాపించడానికి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఘనపరచబడద్దు అన్నాడు. 2వ మాట, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ అంటాడు మరొక మాటలో. మేబీ 30 వచనం. అందము మాస్కరము సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడదే? కొనియాడబడును. నువ్వు పొగడబడాలి అంటే, కొనియాడబడాలి అంటే ఏం చేయాలి? దేవుని విషయంలో తగిన భయభక్తులు అంటే దేవుని చిత్తానుసారంగా నడిచే, దేవుని ఉద్దేశాన్ని నడిచే, దేవుని వాక్యాన్ని హత్తుకునే వ్యక్తి నువ్వైతే. ఈరోజు చాలామంది పరిచర్యకు వస్తారు, సంఘానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, ప్రభుపాలు తీసుకుంటారు. ఈ భక్తి, నన్ను ఏమనుకోరు కదా, ఈ భక్తి, ఈ యథార్థత,
ఈ మౌనం ఎదర ఊసలు ఉన్నాయి కదా, అక్కడ దాకే ఉంటాయి. ఇంటికి వెళ్ళిపోగానే లోపల నుంచి మరుగుడు బయటకు వస్తుంటుంది. రాని కూడని మాటలో కూడని కానీ ప్రవర్తన, దేవుడిని గుళ్ళో తీసుకొచ్చి గుళ్ళో దిగండి, వాక్యాన్ని హృదయంలో చేసుకుని దాని మీ ఇంట్లో కొనసాగించండి. ఇఫ్ ఐ కమ్ డౌన్, నేను కిందకు వస్తే మీలో మాట్లాడే వ్యక్తులు మీరు ఏం మాట్లాడుతున్నారు ఐ కెన్ సే. ఎవరెవరితో మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ యజమానితో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఐ కెన్ సే. దేవుడికి క్షమించినప్పుడు, దేవుడు మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నప్పుడు దానికి వ్యతిరేకమైన నేను చేయాలనుకోవట్లేదు. సో ఇట్ ఈస్ ఏ అనదర్ టర్న్, మరొక అవకాశం, మరొక కృప, మరొక సందర్భం, మరొక హెచ్చరిక. దేవుడి యొక్క కనికరం బయలుపరచబడతా ఉంది. ఇప్పటికైనా మీరు దీవించబడడానికి, మీరు గణపరచబడడానికి, దేవుడి చిత్తానుసారమైన దీవిని మీరు చూడడానికే తగిన మనసుని మీరు కాని పట్టుకోగలిగితే, ఏ రోజైతే దేవుడి చిత్తాన్ని లోపడానికి మీరు మనసు పెడతారు, నిర్ణయం తీసుకుంటారో అప్పటికి మీ వేడి తగులుద్ది. వీళ్ళ లోపల వాక్యాన్ని తీసుకుంటున్నారు. ఇంతవరకు నాకు అవకాశం కుదిరింది, కానీ వాక్యము అగ్నిజ్వాల లాంటిది, నీ లోపల మండుతూ ఉంటుంది. అపవాది అంతవరకు పనిచేస్తున్న అపవాది, హీ కాంట్ టాలరేట్ యువర్ ఫైర్. నీ లోపల దేవుని వాక్యం వల్ల మండి అగ్నిని అపవాది తట్టుకోలేడు. ఐ కాంట్ స్టే విత్ హెర్, నేను అంత ఉండలేను, నేను ఈ కుటుంబంలో ఉండలేను. ఇంకా అపవాదికి అధికారం లయపరచబడద్ది. అక్కడితోనే దేవుని అనుగ్రహం మళ్ళీ తిరిగి ప్రారంభమవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన ఉద్దేశం ఎక్కడైతే దేవుడు ఏ కుటుంబం పట్ల, ఏ సంఘం పట్ల ఉందో అక్కడల్లా అపవాది కనిపెడుతుంటాడు. అపవాది కనిపెట్టినప్పుడు అపవాది చూసేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పనా? పిల్లలు కాదు, ఈవెన్ యజమాని కూడా కాదు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తొచ్చింది. అపవాది ఆదాముని మోసపరచలేదు, కానీ అవ్వ మోసపరచబడి, సో డెవిల్ ఈజ్ ద డిసీవర్, హీ విల్ డిసీవ్ యూ. మిమ్మల్ని మోసపరిచేది ఎవరంటే అపవాది. ఏమన్నా చెప్పి మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఎలాగైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. కానీ మర్చిపోకండి, అపవాది మిమ్మల్ని మోసం చేసేవాడిని గురించి మర్చిపోకండి. ఆ మోసం చేసి మిమ్మల్ని ఎక్కడ పెట్టి చేస్తారంటే అపరాధంలో, చేయకూడని దాంట్లో, వెళ్ళకూడని మార్గాల్లో మీరు వెళ్ళడానికి అపవాది కారణం అవుతుంటాడు. ఏమన్నా మహిమ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని గంధగలిగిన వారిగా చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని బలవంతంగా చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని శక్తివంతంగా చూడాలనుకుంటున్నాడు. ఇది నాకు టైం లేదు, బట్ ఐ హ్యావ్ ఏ మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్. నా మనసులో చాలా విషయాలు ఉన్నాయి. మీ పిల్లలు దీవించబడాలంటే, మీ కుటుంబం ఆశ్చర్యకరంగా ఉండాలంటే, మీరు ఇంటికి మూలకంబాలుగా ఉండాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ? ఏ విషయాలు మనం రెక్టిఫై చేయాలి, ఏ విషయాలు మనం సరి చేసుకోవాలి? ఆలోచన చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రవర్తించే ప్రవర్తన, మీరు మాట్లాడే మాటలో, నేను వచ్చి మీ యజమాని కలిసి అనుకోండి, పాస్టర్ గారండి మా ఆవిడ చచ్చిపోతుంది కానండి, మా ఆవిడ చేసే పనులు ఏకీభవించదండి, నేనేం మాట చెప్పినా ఒప్పుకోదండి, నా మీద అధికారం చేస్తుంటుందండి అని అన్నారు అనుకోండి, ఇది మీకు ఏమాత్రం ఘనత కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు ఒక చిన్న సలహా చెప్తాను. ఈ మధ్యలో చాలా విషయాలు చెప్పాలి, ఇవన్నీ స్కిప్ చేసి. మీ మొక్క ఫలించకపోతుంటే మీరు ఫలించినట్టు ఏం చేయాలంటే, మీ యజమాని ఆలోచనలు సరిగ్గా లేవు, తన తలపులు సరిగ్గా లేవు. దేవుని వాక్యం చెప్పిందంటే, ఫలించే మొక్కతో, ఒలివు మొక్కతో, అది ఎవరిదంటే క్రీస్తుతో మీరు అడ్డుకట్టబడండి. అపవాదితో అడ్డుకట్టబడకండి. ఆ నిర్ణయాలు, ఆ ఉద్దేశాలు పక్కన పెట్టండి. ఆ టైంని, ఆ గ్యాప్ని దేవునితో అడ్డుకట్టబడడానికి. నౌ గాడ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఇష్యూస్. దేవుడిని నడిపించడం స్టార్ట్ చేస్తాడు, దేవుడిని పోషించడం స్టార్ట్ చేస్తాడు, దేవుడిని బలపరచడం స్టార్ట్ చేస్తాడు. దేవుడే ఆ ఇష్యూస్ని దేవుడు సెటిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆయన సజీవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఆయన నిలువున్న దేవుడు, ఆయన హెచ్చరించే దేవుడు, ఆయన దేనైనా చేయగలిగిన దేవుడు. లెట్ హిమ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ కేస్. మీ కుటుంబంలో ఆయన ఇన్వాల్వ్ అవనివ్వండి, మీ ఆలోచనలో ఆయన ఇన్వాల్వ్ అవనివ్వండి, మీ తలంపులో ఆయన ఇన్వాల్వ్ అవనివ్వండి. ఆయన కట్టేవాడు, నిర్మించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యజమానులారా, మీ స్త్రీల్ని బలహీనంగా చూడకండి. మీ దీవెన కోసం దేవుడు నియమించిన ప్రధానమైన సాధనాలు, పాత్రలు వాళ్ళ ద్వారానే మీరు దేవుడి అనుగ్రహాన్ని చూస్తారు, వారి ద్వారానే మీరు మేలు చూస్తారు, వారి ద్వారానే దేవుని చిత్తానుసారమైన సహాయం మీరు పొందుతారు. ఏ రోజు వారిని మీరు పక్కన పెట్టారో మీరు చూడవలసిన దేవుని సహాయం చూడలేరు, మీరు చూడవలసిన దేవుని అనుగ్రహం చూడలేరు, మీ విషయంలో దేవుని వాగ్దానం కోసమైనా దేవుని దయని మీరు చూడలేరు. నెవర్ అండ్ ఎవర్.
మాస్పోకటి దేవుడు ఎక్కిరించుకోండి. అంత సింపుల్. స్త్రీలారా, మీరు ఘనపరచబడాలి అంటే, మీ ఘనత ఇందులో ఉందంటే, దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడ్డుకట్టాడో అక్కడ నమ్మకంగా ఉండండి, విధేయత కలిగి ఉండండి, అలుకు గలవారిగా ఉండండి, స్వస్థబుద్ధి గలవారిగా ఉండండి, లోబడేవారిగా ఉండండి, ప్రేమించు. పాస్టర్ అండి ఇవన్నీ చెప్తే నేను బాధ్యత అయిపోతానేమంటే ఏ అపోజిట్తో మాట్లాడుతున్నా మాట. ఇవన్నీ దేవుడిని గణపరచడానికి దేవుడు ఉద్దేశించిన విషయాలు. ఆ వ్యక్తి నేను బానిసగా చేయొచ్చేమో, బహుశా ఈ విషయాలు చేయడం వల్ల అపవాదిత అంటాడేమో నువ్వు. కానీ ఇవన్నీ చేస్తే ఆ వ్యక్తి చేత నువ్వు బానిసలు అయిపోతావు. ఇది అపవాదిత మాట్లాడే మాట. సో అపవాదికి ఇలా జవాబు చెప్దాం. ఒకవేళ ఆ వ్యక్తికి బానిసనయ్యి దేవుని చేత గణపరచబడితే అది ఘనత అవుద్దా, ఘనత అవదా? ఒక వ్యక్తికి బానిస అయ్యి ఆ బానిసత్వం లేకపోతే ఆ యొక్క ఈ బలహీనత, ఆ యొక్క అల్పమైన స్థితి నువ్వు దేవుని చేత హెచ్చించబడానికి కారణం అయితే ఆ వ్యక్తి వల్ల నీకు కలిగిన పల్సన్ తనమే ఎక్కువ అవుద్దా, దేవుని వల్ల కలిగే ఘనత ఎక్కువ అవుద్దా? హలో. సో లెట్ గాడ్ విల్ బ్లెస్ యూ. నీ నమ్మకత్వాన్ని కాపాడు, మీ యథార్థం మీరు కాపాడండి. గాడ్ ఈజ్ ద వన్ హూ కెన్ గివ్ ద రివార్డ్. బహుమానం ఇచ్చేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. దేవుడు కుటుంబాన్ని ఆస్తికరంగా ఉండాలనుకుంటున్నాడు, కుటుంబాన్ని దేవుడు అలంకరించాలనుకుంటున్నాడు, కుటుంబాన్ని చూసి ఈ కుటుంబం చాలా మంచిగా ఉందని చెప్పాలనుకుంటున్నాడు. బట్ అవతల పక్కన చపాతి కూడా కలిగి పెడుతున్నా, నాకు ఇప్పుడు అవకాశం దొరుకుద్దని. కుటుంబ యజమానులు చాలాసార్లు అహంకార పూర్తి వైఖరి అంటాను. నేను మగోడిని, అఫ్కోర్స్, కానీ మర్చిపోవద్దు నీ సహాయం అక్కడ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫీల్ అనుకుంటారా? ఓకే సరే, దేవుడికి నన్నే చెప్పాడు కదా నీ సహాయకారని, ఈసారి నేను చెప్తాను, నేను ఏ విషయంలో సహకరించను. 1 సంవత్సరంలో నాకు ఉండవలసిన దర్శనం 2 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ తప్పక నెరవేరుతుంది. చివరికి నువ్వు నేను మా లోపల మాట్లాడితే ఎలాగంటుంటాను, వద్దులేండి ఆ పదం ఉపయోగించను. నువ్వులో ఏపి తీసిన అప్పడం ఎలాగైపోద్ది, అలాగైపోతావు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత అతను దృక్పథం, అతని దర్శనం స్థాపించబడి అది దేవుని చేత నిర్మించబడింది అయితే, అది దేవుని చేత స్థాపించబడింది దేవుని ఉద్దేశం అయితే, ఇట్ విల్ బి కమ్ టు పాస్, అది నెరవేర్చబడుతుంది. కానీ నీ విషయంలో దేవుని ఏర్పాటు, వస్తీ రాణిగా ఉన్న వస్తీ ఒక రోజులో టర్న్ అయ్యి ఖైదీగా మార్చబడింది. చెరసల్లా పెట్టబడింది, రాజుని తిరస్కారం చేసిన కారణం చేత పట్టిన వదిలిపెట్టబడలే. ఆ తర్వాత చెరసాల నుంచి విడుదలైన తర్వాత ఒక సాధారణ మహిళ అయింది. తన గణతంత్ర కోల్పోయిన కారణం చెప్పిన, రాజుకి తన మనసులో చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. నౌ ఐ వాంట్ టు హానర్ మై వైఫ్, నా భార్యని గణపరచాలనుకుంటున్నాను. ఒక్క నిర్ణయంతో రాజు మనసులో ఉన్న ఆలోచనలన్నీ తొలగిపోయి కడిగివేయబడ్డాయి. నో, అటువంటి అపవాదిక కార్యానికి అవకాశం అవ్వకండి అంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఘనపరచబడాలని, మీరు బలపరచబడాలని, మీరు బలమైన శక్తివంతమైన వ్యక్తులుగా ఉండాలని, మీరు ప్రభావవంతమైన వ్యక్తులుగా ఉండాలి. మరొక దేవుని చిత్తం అయితే మేబీ స్త్రీల కూడా అయిపోయింది, స్త్రీల దినోత్సవం అయిపోయింది కాబట్టి మేబీ మరొక సందర్భం ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతాను. అసలు ఆ స్త్రీని దేవుడి కుటుంబానికి ఎలా చేయాలనుకుంటా, స్త్రీ యొక్క రోల్ ఏంటి, మనం ఏం చేయాలి, మన కుటుంబం దీవికరంగా మన పిల్లలు దీవించబడాలి, మనం ఏం చేయాలి, మన కుటుంబం మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏంటి, ఎలాగ మన నీతి మన భక్తి వాళ్ళ విషయంలో కార్యసాధకం అవుద్ది అనే విషయాల్ని నెక్స్ట్ టైం ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నాను. కుటుంబ దీవెనలో స్త్రీల పాత్ర, తల్లులుగా స్త్రీలుగా మీ పాత్ర చాలా ప్రధానమైంది. నువ్వు ఆహారం పెట్టి కడుపులా నింపగలుగుతావో, నువ్వు విషయాన్ని పెట్టి చంపేయగలుగుతావు కూడా. అపవాది లోపల విషయాన్ని నింపడానికి కానీ అవకాశం ఇస్తే నువ్వు యూ బికమ్ ఎ థ్రెట్ టు ద ఫ్యామిలీ, నువ్వు కుటుంబానికి నష్టకరం అవుతావు. కానీ అది విషయంలో దేవుడి చేత కాదు. మిమ్మల్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు, మిమ్మల్ని దేవుడు ఘనమైన స్త్రీగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు, బలమైన స్త్రీగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఆ కార్యం ఆరంభం అవ్వాలి అంటే ఈరోజు మీ అందరి నుంచి ఒక మాట నేను కోరుతాను. అయ్యా నీ మాటను విశ్వసిస్తాను, నీ మాటను వెంబడిస్తాం, నీ మాట చొప్పుడు మేము జీవిస్తాం అని చెప్పగలిగితే చాలు. నువ్వేం చేయాలో దేవునికి ఆలోచన చెప్తాడు, నువ్వేం చేయాలో దేవునికి నడిపిస్తాడు, నువ్వేం చేయకూడదు దేవుడిని హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్న నమ్మకమైన సహాయకుడు. కొన్నిసార్లు నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తాడు, పరిశుద్ధాత్మ నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేస్తే నువ్వు దీవించబడవు, ఇదిగో నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే దేవుడిని దీవిస్తాడు. ఐ వాంట్ టు సబ్మిట్ యూ
యాజ్ ఏ ఉమెన్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేతి మిమ్మల్ని అప్పగించాలనుకుంటున్నాను. మీ దగ్గర ఒకటి కావాలి. అయ్యా నా ఆలోచన కాదు, నా ఇష్టం కాదు, మనుషుల ఇష్టం కాదు, లోకం ఇష్టం కాదు, నీ మాట చెప్పు నేను జీవించాలనుకున్నాను అనుకునే స్త్రీలు లేచి నిలబడండి.